Yes, so dear leaders, once again, brave morning అండి myself విఘ్నేశ్వర్. సో డియర్ లీడర్స్ ఈ రోజు మనం ఏదైతే సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక టాపిక్ అండి. నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మీలాగా, నాలాగా, మనలాగా మార్కెట్‌లో ఇప్పటికే చాలా మంది ఉన్నారు. సో చాలా మంది జాబ్‌తో పాటు, చాలా మంది చేసే వర్క్‌తో పాటు, స్టడీస్‌తో పాటు, హౌస్ వైఫ్‌గా ఉంటూ చాలా మంది పార్ట్ టైమ్‌గా డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలోకి రావటం జరుగుతుంది. బట్ చాలా మందికి కన్‌ఫ్యూజన్స్ ఎక్కడంటే, ఎలాంటి కంపెనీ ఎంచుకుంటే బావుంటుంది? ఎలాంటి కంపెనీలో ఎళ్తే మనం సక్సెస్ అవ్వచ్చు? ఎలాంటి కంపెనీని ఎంచుకుంటే మనతో పాటు మన టీమ్‌లో ఎవరైతే ఉంటారో, వాళ్ళని కూడా మనం ఒక మంచి ఇన్‌కమ్‌కి తీసుకెళ్ళొచ్చు అనే దాని మీద చాలా మందికి ఈరోజు నిజానికి క్లారిటీ అనేది లేదు. సో అందువల్ల ఈరోజు ఈ యొక్క సెషన్స్‌లో మనం ఏదైతే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నామో, ఆ టాపిక్ వచ్చేసి ఏంటంటే, నెట్వర్క్ మార్కెటింగ్ లేదా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనం ఒక రైట్ కంపెనీని ఏ విధంగా చేసుకోవచ్చు? ఏ విధంగా ఒక రైట్ కంపెనీని మనం ఎంచుకోవచ్చు? తద్వారా రైట్ కంపెనీలో మనం రాగలిగితేనే, రైట్ కంపెనీని మనం ఎంచుకోగలిగితే, అప్పుడు వెరీ షార్ట్ టైమ్‌లో చాలా పెద్ద లెవెల్‌లో మనం సక్సెస్ అయితే అవ్వచ్చు. ఏదైతే ఎక్స్‌పెక్టేషన్ తోటి మనము ఈ యొక్క ఇండస్ట్రీలోకి రావటం జరుగుతుందో, ఏదైతే కంపెనీలో మనం జాయిన్ అవుతున్నామో, ఏదైతే ఎక్స్‌పెక్టేషన్ తోటి వస్తున్నామో, దాన్ని మనం 100% ఫుల్‌ఫిల్ చేయాలి అంటే గనక, రైట్ కంపెనీ అవ్వటం అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. రైట్ కంపెనీ మీనింగ్స్ ఏంటంటే, దాన్ని ఈ యొక్క వీడియోని ఒకవేళ మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ యొక్క సెషన్స్‌ని మీరు విన్నట్లయితే గనక, మీకు పూర్తి అవగాహన వచ్చేలాగా ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తాను. సో, నా రిక్వెస్ట్ ఏమంటే, ఈ యొక్క సెషన్‌ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు పూర్తిగా వినాలి. అండ్ ఈ యొక్క రైట్ కంపెనీని ఎలా ఎంచుకోవాలి? ఏ కంపెనీ రైటు? ఎలాంటి కంపెనీ మనం చేసుకున్నది రైట్ కంపెనీ అవుతుంది? ఎలాంటి కంపెనీ ఎళ్తే మనం రాంగ్ కంపెనీ అవుతుంది? ఇవి అన్నీ కూడా చెప్పడానికి ఒక రైట్ పర్సన్ కూడా అవసరం. అవునా కదా? ఎవరికైతే రైట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుందో, ఎవరైతే ఆల్రెడీ ఈ యొక్క ఇండస్ట్రీలో ఉండి ఇప్పటికే మంచి సక్సెస్ తీసుకుంటూ చాలా మందిని సక్సెస్ వైపు నడిపించే పర్సన్స్ అయితేనే రైట్ వేలో మమ్మల్ని గైడ్ చేసుకోగలుగుతారు. అవునంటారా? కాదంటారా? సో డియర్ లీడర్స్ ఈరోజు మీ అందరి కోసం ఒక స్పెషల్ గెస్ట్ అండి. స్పెషల్ గెస్ట్ అంటే గత 25 ఇయర్స్ నుంచి నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉండి, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ద్వారా ఇప్పటికే కొన్ని థౌసండ్స్ ఆఫ్ పీపుల్స్‌కి హెల్త్ వైస్‌గా కానీ మనీ వైస్‌గా కానీ, కార్ విషయంలో కానీ, ఫారెన్ ట్రిప్‌ల విషయంలో గాని సక్సెస్ చేశారు. అలాంటి ఒక ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్ ఈరోజు మనతో అవైలబుల్‌గా ఉన్నారు. సో, ఆ ఒక్క పర్సన్స్‌కి ఈరోజు మనం టైం అనేది తీసుకోవడం జరిగింది కాబట్టి, సో, సార్ దగ్గర ఈరోజు 10 పీస్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. ఈ 10 పీస్ అంటే ఏంటి? ఒక్కొక్క పీస్‌లో ఏమేమి ఉంటుంది అనేది ఈరోజు ఈ యొక్క సెషన్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. సో, కాబట్టి మీరు న్యూ అయినా సరే, మీరు ఓల్డ్ అయినా సరే, మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరే, మీకు ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా సరే, ఏదైతే ఇక్కడ సబ్జెక్ట్ మీకు ఉంటుందో దాన్ని ఒకవేళ మీరు బాగా అర్థం చేసుకోగలిగితే, సెషన్‌ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా విన్నట్లయితే అండ్ నోట్ డౌన్ చేసినట్లయితే, మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ అనేది ఉపయోగపడుతది. అంటే 25 ఇయర్స్ టైమ్‌ని మీరు సేవ్ చేసేవాళ్ళవుతారు. 25 ఇయర్స్ పని చేసి ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత మీరు ఈ యొక్క ఎక్స్‌పీరియన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ 25 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పొందినటువంటి పర్సను తన యొక్క గత 25 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌ని మనతో షేర్ చేయడానికి వస్తున్నారు కాబట్టి, జస్ట్ దీన్ని ఒక 1 హవర్‌లో మీకు అందించబోతున్నారు కాబట్టి, దీన్ని చాలా ఫోకస్డ్‌గా వినండి. తద్వారా మీరు కూడా ఒక రైట్ కంపెనీ ఎలా ఉండాలి? ఒక రైట్ కంపెనీ ఏ విధంగా మనం ఎంచుకోవాలి అనే దాని మీద మీకు క్లారిటీ అయితే వస్తది. సో డియర్ లీడర్స్ ఈరోజు మనకి స్పెషల్ గెస్ట్ ఎవరంటే ఏపీ, తెలంగాణలో వన్ ఆఫ్ ద ఫెబులియస్ డైరెక్ట్ సెల్లర్ అన్నమాట. నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో గత 25 సంవత్సరం నుంచి వర్క్ చేస్తూ నెలకు సుమారు 5,00,000కి పైగా ఇన్‌కమ్ సంపాదిస్తూ ఈరోజు మన మధ్యలో అవైలబుల్‌గా ఉన్నారు. సో లేట్ చేసుకోకుండా లెట్స్ వెల్కమ్ టు అవర్ మెంటర్ మిస్టర్ వీరనాయుడు గోల ఆన్ ద స్క్రీన్. సో సార్ వెల్కమ్ టు ద స్క్రీన్ అండి. అండ్ మీ దగ్గర ఉన్న ఒక ఎక్స్‌పీరియన్స్‌ని మీరు మా అందరితో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థాంక్ యూ వెరీ మచ్ అండి. వెల్కమ్ టు ద స్క్రీన్. బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్. విఘ్నేశ్వర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మీరు ఇన్వైట్ చేసినందుకు, ప్లస్ ఆల్ మీ తరపున, ప్లస్ మన టీం అందరూ, ఎంటైర్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ రైట్ కంపెనీ ఏది తెలుసుకోవాలని వచ్చినటువంటి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ మన ట్రైనింగ్లోకి వెళ్దామండి. బై 10 పీస్ నెట్వర్క్ మార్కెటింగ్లో సెలెక్ట్ చేసుకోవాలి రైట్ కంపెనీస్ అంటే, వాట్ ఆర్ ద టాప్ 10 పీస్? 10 పీలు మనకి ఏం చెప్తాయి అనే విషయాన్ని తెలుసుకుంటే క్లియర్గా మీ భవిష్యత్తుకి మళ్ళీ మిస్ అవ్వాల్సిన అవసరం లేకుండా క్లియర్గా మీరు తెలుసుకోగలుగుతారు. వెరీ క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది, రైట్? అవేంటి అనేది ఇప్పుడు మనం చెక్ చేద్దాం. బై మైసెల్ఫ్ వీరానాయుడు గోల్లా,
ఫౌండర్ ఆఫ్ బ్రేవ్కి, లీడ్స్ అన్ ఇన్స్టిట్యూషన్. డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి, నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను మన ఇన్స్టిట్యూషన్ ద్వారా. యాజ్ ఎ వెల్బీయింగ్ కోచ్ సౌత్ భారత్లో వర్క్ చేస్తున్నాను. తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి ప్లాన్ చేసుకుంటున్నా. ఎస్పెషల్లీ నేను వర్క్ చేస్తున్నది బ్రేవ్, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, ఈ 4 కోసం పనిచేస్తున్నాను. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు కాబట్టి. సో మీరు ఒక నిర్ణయం తీసుకోవాలంటే మీకు ధైర్యం కావాలి. ఆ నిర్ణయం తీసుకోవడానికి విచ్ ఇస్ ద రైట్ కంపెనీ అనడానికి 10 పీస్ మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. రైట్, అందులో ఫస్ట్ వన్ వచ్చి ప్రోడక్ట్. మెయిన్ మనకు కావాల్సింది డైరెక్ట్ సెల్లింగ్ అన్నా, నెట్వర్క్ మార్కెటింగ్ అన్నా, లీగల్గా బిజినెస్ చెయ్యాలి అంటే నెంబర్ 1 వచ్చి ప్రోడక్ట్. ప్రోడక్ట్ దాని డీటెయిల్స్ మనం మాట్లాడదాం. రెండోది పర్పస్. పర్పస్ గురించి డిస్కస్ చేద్దాం. థర్డ్ వన్ పీపుల్ మాట్లాడదాం. ప్లాన్. ఫోర్త్ వన్ ప్లాన్. ఫిఫ్త్ పి ఫిలాసఫీ. సిక్స్త్ పి పొజిషనింగ్. సెవెంత్ వన్ ప్రాబ్లమ్స్. ఎయిత్ వన్ ప్రమోషన్. నైన్త్ వన్ పర్ఫార్మెన్స్. 10th వన్ పర్సిస్టెన్సీ. ఒక్కొక్క పి గురించి 2 to 3 minutes మనం మాట్లాడదాం. అరౌండ్ 25 minutesలో ఈ సెషన్ని ఎండ్ చేయడానికి ప్లాన్ చేద్దాం. ఫైనల్గా మీకు 100% క్లారిటీ దొరుకుతుంది. తద్వారా భవిష్యత్తులో మళ్ళీ మీరు ఇంకొక నెట్వర్క్ మార్కెటింగ్ని వెతకాల్సిన అవసరం ఉండదు. ఈ 10 పీస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో ఆ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీని మీరు సెలెక్ట్ చేసుకుంటే సూపర్ సక్సెస్ కావచ్చు. నేను అలానే ఫాలో అవుతున్నా, మీకు కూడా అందుకనే ఇంట్రొడ్యూస్ చేస్తున్నా. ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్. మన టాపిక్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ ప్రోడక్ట్. ప్రోడక్ట్ అంటే మీకు తెలుసు, డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఏ ప్రోడక్ట్ ఉండొచ్చు, ఏ ప్రోడక్ట్ ఉండకూడదు అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. మన సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చింది. దాని ప్రకారం డైరెక్ట్ సెల్లింగ్ అనేటప్పటికీ ఖచ్చితంగా ప్రోడక్ట్ అనేది ఉండాలి. అది కూడా వర్తబుల్ ప్రోడక్ట్ అయ్యి ఉండాలి. ఎలాంటి ప్రోడక్ట్ ఉండాలి అంటే వెరీ ఇంపార్టెంట్, మనం రెగ్యులర్గా వాడే ప్రోడక్ట్ అయ్యి ఉండాలి. డైలీ నీడ్స్, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అందులో ఉండాలి. మనకు అవసరం లేనివి కాదు, మనకు అవసరమైన ప్రోడక్ట్ ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కంపెనీ ప్రోడక్ట్, కొన్ని ప్రోడక్ట్స్ మీ ముందు చూపిస్తున్నా. రోజు వాడేటువంటి సోపు, పేస్ట్, బ్రష్, షాంపూ, ఇలాంటి ప్రోడక్ట్స్. హెల్త్ సప్లిమెంట్స్, ఇవి లేకపోతే మనం జీవించలేము అనే ప్రోడక్ట్. అలాంటివి అయ్యి ఉండాలి. ప్రత్యేకంగా వాటిల్లో దట్టు ఇండియన్ ప్రోడక్ట్ అయ్యి ఉండాలి. ఎందుకంటే మన ఇండియాలో జీవిస్తున్నాం కాబట్టి దేశం నా కోసం ఏమి ఇచ్చింది అనడం కన్నా, దేశాని కోసం నేనేం చేశాను అన్న నినాదం కన్నా మీ దగ్గర ఉంటే బీ ఇండియన్, బై ఇండియన్, సేవ్ ఇండియన్, సర్వ్ ఇండియన్ అని. ఫర్ ఎగ్జాంపుల్కి నేను నా సర్వేలో ఒక లీడింగ్ ప్రోడక్ట్స్ సప్లై చేస్తున్నటువంటి కంపెనీని జస్ట్ ఎగ్జాంపుల్కి మీకు చూపిస్తున్నా. ఇందులో హెల్త్ కేర్ ఉంది, బ్యూటీ కేర్ ఉంది, హోమ్ కేర్ ఉంది, ఫుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, పర్సనల్ కేర్, అగ్రికల్చర్, వెటర్నరీ, గార్మెంట్స్, ఫ్యాషన్, ఆయుర్వేదిక్. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం మనం జీవించాలంటే ఇవన్నీ ఎసెన్షియల్, అత్యవసరమైనటువంటి నీడీ ప్రోడక్ట్స్ మన ఉన్నాయి. బి భారతీయన్, ఒక భారతీయ పౌరుడిగా. బై భారతీయ ప్రోడక్ట్స్, భారతీయ ప్రోడక్ట్స్ని మనం పర్చేజ్ చేయాలి. తద్వారా సేవ్ భారతీయ మనీ, మన ఇండియన్ కరెన్సీ వాల్యూ పెరుగుతుంది, మనీ మిగులుతుంది. అండ్ సర్వ్ భారతీయ పీపుల్, మనలాగా మన పీపుల్ని తయారు చేసుకోవడానికి మనకు ఒక అద్భుతమైన ఆపర్చునిటీ దొరుకుతుంది. అప్పుడే మనం హ్యాపీ భారత్ అని క్రియేట్ చేయగలం. రైట్, అందుకోసం మీకు రెఫర్ చేస్తున్న పర్పస్. రెండో పి. ఫస్ట్ పి క్లియర్ కదా, క్లారిటీ వచ్చింది ఎలాంటి ప్రోడక్ట్స్ ఉండాలి అనే దానికి. అలా కాకుండా ఏ మనీ సర్క్యులేషన్స్, ఏ మనీ ఇన్వెస్ట్మెంటో, ఏ రియల్ ఎస్టేటో, ఇల్లీగల్ కంపెనీలు కొన్ని ఏదో ఒక ప్రోడక్ట్ అమ్ముతూ ఉంటాయి. అలా కాదు, మీకు చాలా అవసరమైన ప్రోడక్టే అమ్మాలి. అది కూడా ప్యాకేజ్ అయ్యి ఉండకూడదు. ప్యాకేజ్ ఇవే మీరు కొనాలి, 5,000 కొనాలి, 10,000 కొనాలి, 20,000 కొనాలి, అలా ప్యాకేజెస్ ఏవీ ఉండకూడదు. మీకేం అవసరమో అవి కొనుక్కునే అవకాశం ఉండాలి. అలా మీకు ఫ్రీడమ్ ఉంటే అలాంటి కంపెనీని కన్సిడర్ చెయ్యొచ్చు. ఫస్ట్ పి. సెకండ్ పి, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్పస్. పర్పస్ అంటే మీకు అర్థమవలసిన విషయం ఏంటంటే, ఆ కంపెనీ ఏ పర్పస్ పెట్టారు. నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏ పర్పస్, ఆ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు ఎందుకోసం వచ్చింది, ఫస్ట్ ఏ ఉద్దేశంతో వచ్చింది, ఇంటెన్షన్ ఏంటి, లోపల ఉన్నటువంటి భావం ఏంటి.
వాళ్ళ విజన్ ఏంటి, మిషన్ ఏంటి, ఇవి కూడా మనం అర్థం చేసుకోగలిగితే రైట్ కంపెనీని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. పర్పస్ ఆఫ్ మేనేజ్మెంట్, నోయింగ్ వై యువర్ బిజినెస్ ఎక్స్ట్రాక్ట్స్, వాట్ ఎయిమ్స్, వాళ్ళ ఎయిమ్ ఏంటి, ఏ ఉద్దేశంతో వచ్చారు. అంటే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేసి మొత్తం జనాభాని మోసం చేయడానికి వచ్చారా, లేదా రైట్ సర్వీస్ చేసి రైట్ విజన్ పెట్టుకొని రైట్ మిషన్తో రైట్ సపోర్ట్ ఇవ్వడానికి వచ్చారా, పీపుల్ని డెవలప్ చేయడానికి వచ్చారా అనడానికి వెరీ ఇంపార్టెంట్. దట్ మీన్స్ ఒక విజన్ ఉండాలి. నేను మళ్ళీ మీకు ఇంకా ఎగ్జాంపుల్కి నా ఎక్స్పీరియన్స్ ఒక కంపెనీని మీకు చూపెడుతున్నా చూడండి. టు హ్యావ్ అవర్ ప్రోడక్ట్ ఇన్ ఎవరీ హోమ్ మేక్ పీపుల్ హెల్తీ అండ్ వైజ్. ఒక కంపెనీ ప్రతి ఇంట్లోన మన ప్రోడక్ట్ ఉండాలి, వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి. అలాంటి ప్రోడక్ట్ మనకు రీజనబుల్ ప్రైస్కి, మార్కెట్ ప్రైస్కి సప్లై చేయాలి అని విజన్ పెట్టుకొని, అలాగే మిషన్ కూడా చూద్దాం. టు క్రియేట్ ఎ బెటర్ ఎవ్రీడే లైఫ్ ఫర్ ద మెనీ పీపుల్, సెట్ స్టాండర్డ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఎవరైతే ఈ ప్రోడక్ట్ వాడతారో వాళ్ళ లైఫ్ ఎవ్రీడే బెటర్మెంట్ అవ్వాలి, రోజు రోజుగా మార్పు వస్తూ ఉండాలి, అప్డేట్ అవుతూ ఉండాలి. అండ్ స్టాండర్డ్, వాళ్ళు ఈ ఇండస్ట్రీలో స్టాండ్ అవ్వగలగాలి. అలాంటి విజన్ పెట్టుకొని రైట్ కంపెనీ ఏదైనా వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. అది ప్రాక్టికల్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా, అందులో ఆ కంపెనీ అట్లీస్ట్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ అయినా ఉందా, ఈ లాస్ట్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ ట్రాక్ రికార్డ్ ఏంటి, ఎన్ని పోలీస్ కేసులు ఉన్నాయి, ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, లీగల్గా బిజినెస్ చేస్తున్నారా, ఇల్లీగల్గా బిజినెస్ చేస్తున్నారా. ఇక మేనేజ్మెంట్ ప్రొఫైల్ మనం చెక్ చేసుకోవాలి, కంపెనీ యొక్క ప్రొఫైల్ చెక్ చేసుకోవాలి, వాళ్ళ గత చరిత్ర ఏంటో చూడాలి. అలాగే భవిష్యత్తులో వీళ్ళు నిలబడగలరా మార్కెట్లో, ఆ మేనేజ్మెంట్ నిలబడగలదా. లీగల్గా బిజినెస్ చేస్తూ ఉంటే నిలబడతారు, ఇల్లీగల్గా చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో రోజు ఛాలెంజెస్ 100% వస్తాయి. ఆ మేనేజ్మెంట్కి విజన్ ఉందా, ఈ విషయాలన్నీ మనం క్లియర్గా చెక్ చేసుకోవాలి. దట్ మీన్స్ పర్పస్ ఆఫ్ మేనేజ్మెంట్. ఫ్రెండ్స్, అలా మీరు చెక్ చేసేటప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం చెక్ చేయాలి. అది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ ఏంటి. నెట్వర్క్ మార్కెటింగ్ భారతదేశంలో చెయ్యాలంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఏ రూల్స్ చూపిస్తుంది, ఇది వెరీ ఇంపార్టెంట్. ఆ రూల్స్ కన్నా మనం ఫాలో అవుతూ ఉంటే మనం సేఫ్ అన్నమాట. అలా కాకుండా ఏదో కంపెనీ అంటే ఛాలెంజెస్ ఫేస్ చేస్తాం. అందుకోసం ఫస్ట్ మనం ఓపెన్ చేయాల్సింది ఏంటంటే, కన్జ్యూమర్స్ అఫైర్స్, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్స్ అఫైర్స్ వాళ్ళు మన గవర్నమెంట్ ఏ రూల్స్ చెప్తోంది, డైరెక్ట్ సెల్లింగ్ చేయాలంటే, నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలంటే ఏ రూల్స్ ఉన్నాయి భారతదేశంలో ప్రజెంట్, లీగలా ఇల్లీగలా, ఇవన్నిటికీ మన సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్లో మీకు కావలసినంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. జస్ట్ గూగుల్లో అడిగితే చెప్తుంది. అలా కాకుండా ఈరోజు ఇంత ట్రాన్స్పరెన్సీ ఉన్నా కానీ చాలామంది మోసపోతున్నారు. అలా ఎవ్వరూ భవిష్యత్తులో మోసపోకూడదు మన తెలుగు వాళ్ళు అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సబ్జెక్ట్ని మీకు ఇస్తున్నాం. కాబట్టి ఇక్కడ మీరు చూడండి, నేను కావాలంటే మీరు ఈ లింక్ నన్ను అడగండి, షేర్ చేస్తాం. మీకు దొరకకపోతే వాట్సాప్లో మీరు అడగచ్చు, లేదా ఏదో సోషల్ మీడియాలో అడగచ్చు. అదర్వైజ్ మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వారిని అడగండి, వాళ్ళు కూడా మీకు లింక్ షేర్ చేస్తారు. ప్రస్తుతానికి ఎగ్జాంపుల్కి నేను లింక్ మీకు చూపెడతాను. లెటెస్ట్ చూద్దాం. రైట్, ఒక్కసారి లింక్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేశాను, డైరెక్ట్గా వెళ్తుంది వెబ్సైట్లోకి. వెబ్సైట్ ఓపెన్ అయింది. ఇక్కడ ఉంది మొత్తం పేజీలు ఉంది మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్. చూడండి ఎన్ని పేజీలు ఉందో. సో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గవర్నమెంట్ దగ్గర ఉంది. గవర్నమెంట్ ఓపెన్గా పెట్టింది. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరైనా పాటిస్తున్నారా ఆ కంపెనీ అనేది ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, బేసిక్ అనమాట. బేసిక్ రూల్ అంటే మనం ఒక అమ్మాయిని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఆ యొక్క సంస్థ గురించి, ఆ స్కూల్ గురించి లేదా కాలేజ్ గురించి చాలా విషయాలు ఎంక్వైరీ చేస్తాం. రైట్, వాళ్ళ కెరీర్ని ఒక 5 ఇయర్స్ 1 ఇయర్ వేస్ట్ అయిపోతుందని భయపడతాం, జాగ్రత్తలు తీసుకుంటాం. అలాంటిది మీ లైఫ్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీ టైంని ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాంటప్పుడు గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ కంపెనీ పాటిస్తుందా లేదా చూసుకోవాల్సిన మినిమం బాధ్యత అనేది మనకుంది. ఎస్, ఎమ్ రైట్? కరెక్టే కదా, ఉంది.
అలాంటి బాధ్యతను కన్నా మీరు పాటిస్తూ ఉంటే డెఫినెట్‌గా సక్సెస్ అనేది ఖచ్చితంగా సాధిస్తారు. రైట్ కంపెనీని మీరు చెక్ చేసుకోగలరు. రైట్. సో ఫ్రెండ్స్, ఇంకొంచెం ముందుకెళ్దాం. ఇందులోనే ఇంకొంచెం ముందుకెళ్దాం. అప్పుడు మీకు కావాల్సిన సబ్జెక్ట్ దొరుకుతది. యెస్. ఇది స్టాప్ చేద్దాం. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని పాటిస్తాము అని చెప్పి గవర్నమెంట్ దగ్గర నోట్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. భారతీయ కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్‌కి మన సెంట్రల్ గవర్నమెంట్ 28/12/2021లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇక్కడ. మీ పేరుని మా దగ్గర నమోదు చేసుకోండి అని చెప్పి గవర్నమెంట్ రూల్ పాస్ చేసింది. ఈ రూల్స్‌ని పాటిస్తాము అని కొన్ని సంస్థలు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోగలిగాయి. ఇందులో మినిమమ్ ఉండాలి. ఇందులో ఉన్నవన్నీ లీగల్ అని నేను చెప్పట్లేదు. అట్‌లీస్ట్ ఈ లిస్ట్‌లో అయినా మీ పేరు ఉండాలి. మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి కంపెనీ పేరు గవర్నమెంట్ లిస్ట్‌లో ఉండాలి. సో, అలా ఉందా లేదో కూడా చూడండి. ఇక్కడ ఇచ్చాను చూడండి. డైరెక్ట్ సెల్లింగ్ రిజిస్టర్డ్ కంపెనీస్ లిస్ట్ ఇన్ ఇండియా 22-23. రీసెంట్‌లీ రిజిస్ట్రేషన్ చేసుకున్న కంపెనీలు ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేద్దాం. దొరుకుతదేమో చూద్దాం మనకి. యెస్. డైరెక్ట్‌గా వెళ్తున్నాను నేను. వెబ్‌సైట్‌లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి మీరు. డైరెక్ట్ సెల్లింగ్ రికగ్నైజ్డ్ కంపెనీస్ లిస్ట్ ఇన్ 23-24 గవర్నమెంట్ అప్రూవ్డ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లిస్ట్ 22-23. సో, ఇది నేను వెబ్‌సైట్ నుంచి తీస్తున్నది డైరెక్ట్‌గా. సో, ఈ లింక్ కావాలన్నా మీకు షేర్ చేస్తాను. ఇక్కడ ఉన్నాయి చూడండి. చాలా కంపెనీలు ఉన్నాయి. అరౌండ్ మనకు చాలా చాలా అంటే దాదాపు 461 కంపెనీ ఉందండి నేను ఇంతకుముందు చూసినప్పుడు. మేబీ ఈరోజు ఎన్ని ఉన్నాయో చూద్దాం. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి కదా మనకి. రైట్. దాని పైన ఫీడ్‌బ్యాక్ కూడా ఉంటదనమాట. మోసపోయినోళ్ళు కూడా పెడుతూ ఉంటారు. 461 ఉన్నాయండి. అబ్సల్యూట్‌లీ. 461 కంపెనీస్ అయితే ఉన్నాయి. సో, ఈ కంపెనీల్లో మనం బెస్ట్ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి. 461 అని రైట్ అని నేను చెప్పట్లే. ఆ లిస్ట్ మీ దగ్గర తీసుకోండి. నేను అలానే సెలెక్ట్ చేసుకున్నా. నా ఎక్స్‌పీరియన్స్‌ని 25 సంవత్సరాల అనుభవాన్ని పెట్టి, ఫస్ట్ నేను డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రింటౌట్ తీసుకొని, పాయింట్ టు పాయింట్ స్టడీ చేసి, దీనిపైన కూడా యూట్యూబ్‌లో ఒక వీడియో పెట్టి, ఎవరు మోసపోకూడదని. ఆ తర్వాత 460 కంపెనీల యొక్క లిస్ట్ తీసుకొని, ఫిల్టర్ చేసి, ఈ 10 పీసు ఎవరైతే పాటిస్తున్నారో, ఆ కంపెనీని అలాంటి కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలనేది నా ఉద్దేశం. నేను అలా చేస్తాను. మీకు కూడా అలానే గైడ్ చేయాలన్న ఉద్దేశంతో చెప్తున్నా. నేను చెప్పిన కంపెనీని ఎంచుకోండి అని చెప్పట్లేదు నేను. నేను చేస్తున్న కంపెనీని ఎంచుకోండి అని చెప్పట్లేదు. బట్ రైట్ కంపెనీని మీరు ఎంచుకోవాలంటే ఈ 10 పీలు పాటించాలి అని చెప్తున్నా. అందుకోసం. రైట్? క్లారిటీ కదా? సో, లిస్ట్ అయితే వచ్చేసింది. తర్వాత మీ ఇష్టం ఇంకా. ఆ తర్వాత థర్డ్ పీ ఏం చెప్తుందంటే పీపుల్. సోర్స్ ఉందా? ఈ కంపెనీని మనం సెలెక్ట్ చేసుకుంటే మార్కెట్‌లో సోర్స్ ఉందా? స్పేస్ ఉందా? ఖాళీ ఉందా? ఆల్రెడీ ఆక్యుపైడా? అంటే మీకు జనాలు ఉన్నారా? మీరు చేసే బిజినెస్‌కి? అని ఆలోచించాలి. భారతదేశంలో 140,00,00,000 ఉన్నారు. దానికేం డౌట్ లేదు. బట్ ఆల్రెడీ మీ కంపెనీ ఎంతమందికి రీచ్ అయిపోయింది? నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అనేది అందరూ చేయరు. ఓన్లీ 3% పీపుల్‌కే అవగాహన ఉంది. వాళ్ళకి రీచ్ అయిపోయిందనుకోండి, మళ్ళీ మీరు బిజినెస్ చేయడానికి ప్లేస్ ఉండదు. మీ కంపెనీ మీరు ఎంచుకున్నటువంటి కంపెనీకి ఆ ప్రొడక్ట్ పర్చేజ్ చేయడానికి, ఆ బిజినెస్ చేయడానికి పీపుల్ ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలి. స్పేస్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వీటన్నిటితో పాటు ఇది కూడా వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. నేను అలానే చెక్ చేసుకున్నా. రైట్. ఆక్యుపైడ్ అయిపోయిందా? మొత్తం మార్కెట్ అంతా ఫిల్ అయిపోయిందా? అంటే కంపెనీ నంబర్ 1 ఉన్నా సరిపోదు. మీకు స్పేస్ ఉండాలి బిజినెస్ చేయడానికి. అర్థమైంది కదా? అలాంటి స్పేస్ ఉంటేనే మీరు రన్ అవ్వగలరు. సో, ఆఫ్‌కోర్స్ పీపుల్ మనకు వచ్చారు కొంతమంది. నాతో కలిసి కొంతమంది జర్నీ చేస్తున్నారు మన లీడర్స్. వాళ్ళు చూస్తే ఒక కామన్ పర్సన్ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉందా? ఇక్కడ మీరు చూడండి లెఫ్ట్ సైడ్ ఒక బసవంతరావు గారని ఒక పెద్దగా చదువుకున్నటువంటి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఈరోజు ఆయన సక్సెస్‌ఫుల్ అయ్యి ఒక లెవెల్ అచీవ్ చేసి మంచి ఇన్‌కమ్ తీసుకుంటూ ఆ ఏరియాలో రోల్ మోడల్‌గా ఉన్నారు.
లైక్ దట్స్. అఫ్ కోర్స్ ఇక్కడ మీరు ఈ పిక్చర్‌లో ఎంతమంది అయితే చూస్తున్నారో వీళ్ళలో 99% సక్సెస్ అయిపోయారు. వాళ్ళ ఇన్‌కమ్స్ నియర్ అబౌట్ 50,000, 1,00,000 ప్లస్ ఇన్‌కమ్ తీసుకుంటున్న వాళ్ళు ఇందులో కనపడుతున్నారు మీకు. నా గైడెన్స్ తీసుకుంటున్నారు. వీళ్ళందరికీ నేను మెంటర్‌షిప్ చేస్తున్నా, ట్రైనింగ్ ఇస్తున్నా, కోచింగ్ ఇస్తున్నా. బట్ అలాంటి పీపుల్ మీకు దొరకాలి. దొరకాలంటే ప్లేస్ ఉండాలి. స్పేస్ ఉండాలి. అలాంటి వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చే స్థాయిలో మీ కంపెనీ ఉండాలి. మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి కంపెనీ. రైట్? అర్థమైంది కదా! ఎగ్జాంపుల్‌కి చూపించాను. అండ్ దీంతో పాటి ఫోర్త్ పి వెరీ, వెరీ ఇంపార్టెంట్. దట్ మీన్స్ ప్లాన్. పీపుల్ ఓకేనండి. ఆ ప్లీన్ ఆ ప్లాను ఎవరి కోసం తయారు చేశారు? ఒక మార్కెటింగ్ ప్లాన్ ఉంటది కదా! ఏ కంపెనీకైనా ఖచ్చితంగా మార్కెటింగ్ ప్లాన్ అనేది ఉంటది. ఆ ప్లాను ఎవరి కోసం తయారు చేశారు? ఆ ప్లాన్ ఎవరు డిజైన్ చేశారు? డిజైన్ చేసినప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? లోపల ఉన్నటువంటి భావాలేంటి? మామూలు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఉంటదా ప్లాన్? అట్‌లీస్ట్ లీడర్స్‌కైనా అర్థమయ్యే రీతిలో ఉంటదా? లాభాలు ఎక్కడున్నాయి? ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి? ప్రొడక్ట్ మీద వచ్చే లాభాలు ఎవరు తీసుకుంటున్నారు? మెజారిటీ ప్రాఫిట్ ఎవరికెళ్తుంది? ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయాలి. ప్లాన్ అంటే నాకు గుర్తొచ్చిందేంటంటే, మార్కెట్‌లో నా అనుభవంతో నేను చెప్తున్నా. 3 రకాల ప్లాన్‌లుంటాయి ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో. డిస్ట్రిబ్యూటర్ బెనిఫిట్ ప్లాన్. ఎక్కువ బెనిఫిట్ డిస్ట్రిబ్యూటర్‌కుంటది. మాక్సిమం బెనిఫిట్ డిస్ట్రిబ్యూటర్‌కి ఇస్తూ ఉంటాయి. చాలా కంపెనీలున్నాయి మార్కెట్‌లో అలాంటివి కూడా ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్ మీన్స్ నథింగ్ బట్ కస్టమర్. కస్టమర్ ఆలోచన. జస్ట్ కొనుక్కుంటూ ఉంటాడు. ప్రొడక్ట్ వరకు సాటిస్ఫాక్షన్ ఉంటది. అండ్ సేమ్ టైమ్ ఆఫర్స్ కూడా చాలా బాగా సాటిస్ఫాక్షన్ ఉంటది. ప్లాన్‌లో మజా లేకపోవడం వల్ల వీళ్ళు లీడర్స్‌గా కన్వర్ట్ కాలేరు. అలాంటి ప్లాన్‌లు కొన్ని నేను చూశాను. కంపెనీలుంటాయి. 200 సంవత్సరాలుగా ఉన్న కంపెనీలు కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్‌కి మీకు చెప్తున్నాను. డాబర్ అనే కంపెనీ మీకు తెలుసు. వాళ్ళు కూడా మార్కెట్‌లోకొచ్చారు. 200 సంవత్సరాల కంపెనీ. బట్ సక్సెస్ కాలేకపోయారు. దేన్ని బేస్ చేసుకొనొచ్చారంటే డిస్ట్రిబ్యూటర్‌ని బేస్ చేసుకొనొచ్చారు. అలాగే హిందుస్థాన్ లివర్ హెచ్ఎల్ఎల్ అనే ఒక కంపెనీ వచ్చింది. 2002లో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలోకి. ఆ కంపెనీ కూడా సక్సెస్ కాలే. ఎందుకంటే వీళ్ళు కేవలం కన్జ్యూమర్‌ని బేస్ చేసుకొని, డిస్ట్రిబ్యూటర్‌ని బేస్ చేసుకొనొచ్చారు. డిస్ట్రిబ్యూటర్‌కి బెనిఫిట్ ఉండాలి. అట్ సేమ్ టైమ్ లీడర్‌కి బెనిఫిట్ ఉండాలి. కంపెనీ కూడా సేఫ్‌గా ఉండాలి. ఏ ఒక్కరినో టార్గెట్ చేసుకొనొస్తే సక్సెస్ కాలేదు కంపెనీ. నడిపించేవాడు కావాలి. నడిచేవాడికి నడిపించేవాడు కావాలి. లీడర్ లేకుండా ఏ కంపెనీ నడవదు. నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నమాట. చాలా కంపెనీలు చూశాను. అందుకని మీకు చెప్తున్నా క్లియర్‌గా. చిన్న కంపెనీలని నేను ఎగ్జాంపుల్‌గా చెప్పలేదు. చాలా పెద్ద కంపెనీలనే చెప్పాను. ప్రపంచవ్యాప్తంగా తెలిసినటువంటి కంపెనీలనే చెప్పాను. బిగ్ బి, అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద వ్యక్తులు అంబాసిడర్‌గా పనిచేసినటువంటి కంపెనీల గురించి కూడా చెప్పాను. రైట్. ఈరోజు ప్రతి ఇంట్లోన హిందుస్థాన్ లివర్ ప్రొడక్ట్ ఉంటది. కానీ ఆ ప్రొడక్ట్ కన్స్యూమర్స్ కొన్నారు, డిస్ట్రిబ్యూటర్స్ కొన్నారు. తర్వాత మార్కెటింగ్ ప్లాన్ లీడర్స్‌కి ఇన్‌కమ్ లేకపోవడం వల్ల డ్రాప్ అయిపోయారు. ఎప్పుడైతే డ్రాప్ అయిపోయారో మొత్తం కొలాప్స్ అన్నమాట. మొత్తం వ్యవస్థ అంతా దెబ్బతినేసింది. అందుకని ఓన్లీ డిస్ట్రిబ్యూటర్ బేస్డ్ కంపెనీ అయ్యి ఉండకూడదు. రైట్. అండ్ సేమ్ టైమ్ అది ఉండాలి. అండ్ సేమ్ టైమ్ లీడర్ బెనిఫిట్ ప్లాన్స్. కొన్ని ప్లాన్‌లుంటాయి. లీడర్‌కి మాత్రమే ఇన్‌కమ్ వస్తది. డిస్ట్రిబ్యూటర్‌కి రాదు, కంపెనీకి రాదు. డిస్ట్రిబ్యూటర్‌కి ఇన్‌కమ్ రాదు సరిగ్గా. కంపెనీకి ఇన్‌కమ్ రాదు. ఓన్లీ మిడిల్ ప్లాన్ అన్నమాట. ఓన్లీ లీడర్‌ని మాత్రమే బేస్ చేసుకొని తయారు చేస్తుంటారు. అలాంటి ప్లాన్‌లు కూడా డేంజరస్సే. మెయిన్ ఇక్కడ కస్టమర్ బెనిఫిట్ ఉండాలి. లీడర్ బెనిఫిట్ ఉండాలి. అండ్ కంపెనీ బెనిఫిట్ కూడా ఉండాలి. ఇంకో మూడో రకం ప్లాన్ చెప్తున్నా చూడండి. ఓన్లీ కంపెనీకి మాత్రమే ప్రాఫిట్ వస్తది. ఆ ప్లాన్ అర్థం చేసుకోవాలంటే మామూలు వ్యక్తులకి మరో జన్మెత్తాలి. మామూలు వ్యక్తులకు మరో జన్మెత్తాలి. లీడర్స్‌కి కనీసం 4-5 లేదా 10 సంవత్సరాలు పడతది. ప్లాన్ అర్థం కావాలి అంటేనే. అలాంటి ప్లాన్ కొన్ని కంపెనీలు తయారు చేసి మన ఇండియాలో బిజినెస్ తీసుకెళ్ళిపోతున్నాయి ఫారెన్‌కి. సో, మీకు అర్థమై ఉంటది. నేను ఏ కంపెనీ పేరుని చెప్పట్లేదు. ఎక్కువగా ఇండియన్ కంపెనీస్ కాకుండా బయట దేశం నుంచి వచ్చిన కంపెనీలే ఇలా క్రిటికల్‌గా తయారు చేస్తాయి ప్లాన్. అంతా ఇచ్చేసినట్లే ఉంటారు కానీ ఫైనల్‌గా మనకిచ్చింది చాలా తక్కువుంటది. వాళ్ళు తీసుకున్నదే ఎక్కువుంటది.
అందుకోసం కంపెనీ బేస్డ్గా వచ్చారా మార్కెట్లకి, లీడర్ బేస్డ్గా వచ్చారా, కన్జ్యూమర్ బేస్డ్గా వచ్చారా, లేదా మూడిటికి బ్యాలెన్స్ చేస్తున్నారా? కన్జ్యూమర్ బాగుండాలి, లీడర్ బాగుండాలి, కంపెనీ బాగుండాలి, ముగ్గురికి బ్యాలెన్స్ చేస్తున్నారా అనేది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ పాయింట్ని కన్నా మీరు బాగా డీప్గా అబ్జర్వ్ చేస్తే మీరు కన్జ్యూమర్గా వచ్చిన లీడర్ అవుతారు. లీడర్ అయిన తర్వాత కంపెనీ కూడా సేఫ్గా ఉంటేనే మీరు లాంగ్ రన్ నిలబడగలరు. లేదా కంపెనీ సేఫ్గా లేదనుకోండి, ఓన్లీ ఇన్కమ్ ఒకటే సరిపోదు, మనకి బ్రాండ్ కూడా కావాలి. మన బ్రాండ్ కూడా ఇంపార్టెంట్. మీరు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు మీ కెరీర్ ఇన్వెస్ట్మెంట్ పెడతారు కదా, మీ టైం, అది ఇంపార్టెంట్, వాల్యుబుల్ అనమాట. అందుకోసం క్లియర్ కదా. నేను అలానే రీసెంట్లీ ఒక రైట్ కంపెనీని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ 3 ఫ్యాక్టర్స్ కరెక్ట్గా కంపెనీ పాటిస్తుంది. ఎగ్జాంపుల్కి రోల్ మోడల్గా నేను ఈరోజు మీకు చూపించగలను. ఉదాహరణకి సో ఇక్కడ ఒక ప్లాన్ చూపిస్తున్నా చూడండి. రైట్ మార్కెటింగ్ ప్లాన్ ఏది అని తెలుసుకునే ముందు రీసెర్చ్ చేశాను నేను. ఆ రీసెర్చ్ చేసి ఫైనల్గా మీకు అవుట్పుట్ ఇస్తున్నా. ఇక్కడ కేటగిరీ వైజ్ మాట్లాడుతున్నాం చూడండి. నేను ఏ ఒక్క కంపెనీ గురించి చెప్పట్లేదు, మీకు క్లారిటీ ఇస్తున్నా అంతే. ఇక్కడ కేటగిరీ ఇంటర్నేషనల్ కంపెనీలు, ఇండియన్ కంపెనీలు, ఒక రైట్ కంపెనీ ఇండియాలో. పీవీ అనేది ఎలా ఉందంటే, పీవీ అంటే మీకు అర్థం అవ్వాలి. ఉదాహరణకి ఇక్కడ చూపిస్తున్నా చూడండి. జనరల్గా ఒక మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, కన్జ్యూమర్ ఉంటాడు, మధ్యలో మిడిల్ మ్యాన్ అనే వ్యవస్థ ఉంటుంది ట్రెడిషనల్ మార్కెట్లో. మధ్యలో ఉండే వ్యవస్థను తీసేసి ప్రోడక్ట్ని డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ టు కన్జ్యూమర్కి తీసుకొచ్చే విధానాన్ని డైరెక్ట్ మార్కెటింగ్ అంటాం. ఇది తెలుసు మీకు. తద్వారా మనకి ఎంత మిగులుతుంది అంటే దాదాపు 60% మిగులుతుంది ఆవరేజ్గా, డిపెండ్ ఆన్ ప్రోడక్ట్. కొన్ని ప్రోడక్ట్స్ మీద ఇంతకన్నా ఎక్కువ మిగిలచ్చు, కొన్ని ప్రోడక్ట్స్ మీద ఇంతకన్నా తక్కువ మిగిలచ్చు. ఇందులో నుంచి మనకు షేర్ ఇస్తారు. ఆ 60లో ఎవరెవరు పార్ట్నర్స్ అంటే కన్జ్యూమర్స్, కంపెనీ. కన్జ్యూమర్స్ అండ్ కంపెనీ. కన్జ్యూమర్స్లోనే లీడర్స్ ఉంటారు, వీళ్ళిద్దరూ పార్ట్నర్స్గా ఉంటారు. రన్ చేస్తున్నందుకు కంపెనీకి షేర్ ఇవ్వాలి, బిజినెస్ చేస్తున్నందుకు లీడర్స్కి అండ్ కస్టమర్స్కి షేర్ ఇవ్వాలి. ఎవరి షేర్ ఎంత అనేది ఇంపార్టెంట్. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు షేర్ గురించి మాట్లాడుకుందాం. ఈ 60లో నేను ఎగ్జాంపుల్కి అక్కడ 60 చూపించాను, ఆవరేజ్ చూపించాను. జనరల్గా ఇంటర్నేషనల్ కంపెనీలు 45 ఆ పీవీ అంటున్నాయి. పీవీ ఎంత ఉంటుందంటే 45% పీవీ అంటాయి. జనరల్గా ఇక్కడ చెప్తున్న మాట బాగా గమనించండి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, అందుకోసం క్లారిటీ ఇస్తున్నా. ఈ 60 ఏదైతే ఉందో ఇక్కడ క్రసర్ పెట్టాను కదా నేను, మధ్యలో మిగిలేది, దీన్నే పీవీ అంటారు, లేదా బీవీ అంటారు. పీవీ అనొచ్చు, బీవీ అనొచ్చు. బిజినెస్ వాల్యూమ్ కానీ పర్చేజ్ వాల్యూమ్ కానీ అంటారు. అందులో ఆ పీవీనే ఎంత ఇస్తుంది అనేది ఇంపార్టెంట్. 60 ఇస్తుందా, 70 ఇస్తుందా, 30 ఇస్తుందా, 40 ఇస్తుందా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇంటర్నేషనల్ కంపెనీలు 45% ఇస్తున్నాయి. మన ఇండియన్ కంపెనీలు అప్ టు 65 వరకు ఇస్తున్నాయి. మన ఇండియాలోనే నేను ఒక రైట్ కంపెనీని చూశాను, 73% వరకు ఇస్తుంది. 73% వరకు ఇస్తుంది. క్లియరా? సో అందుకనే నేను ఆ కంపెనీనే సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే దానివల్ల కన్జ్యూమర్కి బెనిఫిట్ ఉంది, లీడర్కి బెనిఫిట్ ఉంది, ఎట్లని చెప్పి కంపెనీ కూడా సేఫ్ పొజిషన్లో ఉంది. తర్వాత అందులో నుంచి ఆ మిగిలిన ఆ పీవీలో నుంచి మనకి ఎంత పంచుతున్నారు, మార్కెటింగ్ ప్లాన్కి ఎంత పంచుతున్నారు అని ఆలోచిస్తే ఇంటర్నేషనల్ కంపెనీలు ఈ 45లో 50% పంచుతున్నాయి. నేను క్యాలిక్యులేషన్ కూడా 50లో నుంచి 50 చూపించాను మీకు, అందుకే 25 రూపాయలు పంచుతాయి. ఎవరైనా ఒక కన్జ్యూమరు 100 రూపాయలు వస్తువు డీపీ ప్రైస్లో కొనుక్కుంటే వీరికి మీకు అందులో మన షేర్ ఎంత, మార్కెటింగ్ ప్లాన్కి ఇచ్చేది ఎంత అంటే 25 రూపాయలు. అదే ఇండియన్ కంపెనీస్లో అనుకోండి, ఆ 65లో 65 వరకు ఇస్తున్నారు. మీన్స్ 42 రూపాయల 25 పైసలు వస్తుంది. ఒక కన్జ్యూమర్ 100 రూపాయల వస్తువు కొనుక్కుంటే 42 రూపాయల 25 పైసల్ని టోటల్ మార్కెటింగ్ ప్లాన్కి పంచుతారు ఇండియన్ కంపెనీలు. హైయెస్ట్ ఇది. అదే నేను ఒక రైట్ కంపెనీని మీకు రికమెండ్ చేస్తున్నా, ఆ కంపెనీ 81% పంచుతోంది. ఈ కంపెనీ 81% పంచుతోంది 73లో. తద్వారా 59% షేర్ అనమాట. 59.12% మనకి మిగులుతుంది. ఆలోచించండి, ఫస్ట్ కంపెనీకి అంటే ఇంటర్నేషనల్ కంపెనీతో పోల్చుకుంటే మోర్ దాన్ డబుల్ అబోవ్, డబుల్ కన్నా ఎక్కువ. అంటే మీ శ్రమ ఎక్కడ వేస్ట్ అయిపోతుందో గమనించండి.
అదే ఇండియన్ కంపెనీస్తో పోల్చుకుంటే దాదాపు 30% ఎక్స్ట్రా వస్తుంది. యాజ్ ఎ కన్జ్యూమర్గా, యాజ్ ఎ లీడర్గా నేను కూడా నా టీంకి, నాతో నన్ను నమ్మి వచ్చిన వాళ్ళకి లైఫ్ ఇవ్వాలి కదా, అందుకోసం ఇలా థింక్ చేశాను. రైట్. అలాగే కండిషన్స్ చూడండి, ఇంటర్నేషనల్ కంపెనీల్లో వెరీ హై ఉంటాయి. ఇండియన్ కంపెనీస్లో యావరేజ్గా పర్వాలేదు. చాలా కంపెనీస్లో ఒక 2 లక్షలు బిజినెస్ చేయగలిగితే షేర్కి ఎలిజిబుల్ అవుతాం. అదే నేను ఒక రైట్ కంపెనీని చూశాను. ఈ కంపెనీ షేర్ అనేది స్టార్టింగ్ నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఒక మంచి ఇన్కమ్ రావాలి అంటే అరౌండ్ 1 lakh టర్న్ ఓవర్ చేయగలిగితే చాలు. రైట్. అలాగే ప్లాన్ డెప్త్ కనుక చూస్తే వెరీ లిమిటెడ్ అనమాట. ఎల్ఓబి, లీడర్షిప్ బోనస్. అదే ఇండియన్ కంపెనీస్లో అప్ టు 5 లెవెల్స్ వరకు ఇస్తున్నారు. నేను రికమెండ్ చేస్తున్న కంపెనీ అప్ టు 12 లెవెల్స్ వరకు ఇస్తున్నారు. అదే బిజినెస్ బిల్డింగ్ బోనస్ అనుకోండి, చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఇంటర్నేషనల్లో ప్లానే చూపించరు అసలు వాళ్ళు. వెబ్సైట్లో కూడా ప్లాన్ దొరకదు, చాలా కష్టపడాలి మీరు పట్టుకోవాలంటే. అదే ఇండియన్ కంపెనీస్లో ప్లాన్ దొరుకుతుంది, కానీ 10 లెవెల్స్ వరకే ఇవ్వగలుగుతున్నారు. అదే నేను మీకు రికమెండ్ చేస్తున్నటువంటి రైట్ కంపెనీ 18 లెవెల్స్ వరకు ఇస్తుంది. 18 లెవెల్స్ వరకు. అదే బోనస్ కండిషన్స్ చూడండి, మనకు ఆదాయాలు రావాలి అంటే ఇంటర్నేషనల్ కంపెనీస్లో దాదాపు 1 year నుంచి 3 years పడుతుంది అన్ని రావాలంటే. అదే ఇండియన్ కంపెనీస్లో కనీసం 4 నెలలు, ఎంత తోపైనా మనం అన్ని ఆదాయాలు తీసుకోవాలంటే కనీసం 4 months వర్క్ చేయాలి, పెద్ద టీంతో వచ్చినాం. అదే నేను రికమెండ్ చేస్తున్న కంపెనీలో మీకు ఫస్ట్ మంతే 10 ఇన్కమ్స్ కొట్టచ్చు. ఫస్ట్ మంత్లో 10 ఇన్కమ్స్ కొట్టచ్చు. చూడండి, మీరు కంపేర్ చేయండి, అన్ని స్టడీ చేయండి. దెన్ ఫ్రెండ్స్, ఫైనల్గా ప్రొడక్ట్స్ రేంజ్ కన్నా మనం మాట్లాడుకుంటే వెరీ లిమిటెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఇంటర్నేషనల్ కంపెనీస్లో. ప్రైస్ ఇంకా చెప్పక్కర్లేదు, వెరీ డేంజరస్ ప్రైస్ ఉంటుంది. నార్మల్ పీపుల్ కొనలేరు. అందుకే పీపుల్ అంటుంది. పీపుల్ అని చెప్పాను కదా, ఒక ఆ పీపుల్కి అందుబాటులో ఉండదు ప్రైస్. దెన్ ఇండియన్ కంపెనీల్లో పర్వాలేదు, బట్ స్టాక్ లిమిటెడ్గా ఉన్నాయి ప్రోడక్ట్స్. అదే వైడ్ రేంజ్ ప్రోడక్ట్స్ ఉన్నాయనుకోండి, మీకు సేఫ్ కదా. మీ ఇంట్లో వాడే ప్రోడక్ట్స్ ఉన్నాయనుకోండి, 100% బయట కొనే బదులు ఇక్కడ కొంటాం, తద్వారా సరిపోయింది. దట్ మీన్స్ ప్లాన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లాన్ చూసుకోండి, చెక్ చేసుకోండి, మన షేర్ ఎంత వస్తుందని గమనించండి. ఏ ఫ్రెండ్ చెప్పాడనో, బంధువు చెప్పాడనో, ఏ స్కామర్ చెప్పాడనో, మోసపోతున్న వ్యక్తి చెప్పాడనో జాయిన్ అయిపోద్దు. ఆయన మోసపోతుండొచ్చు, మీకు చెప్పొచ్చు. అలా కాదు, జినైన్ ప్లాన్ ఏదని వెతకండి. ఒక చోట 2 చోట్ల చూడండి, క్లారిటీ. మీరే సెర్చ్ చేయండి, ఏమవుతుంది, మీరే వెతకండి వెబ్సైట్లో. సో రియల్గా నేను అలానే సెర్చ్ చేసి సెలెక్ట్ చేసుకున్నాను. అందుకని ఈరోజు విఘ్నేషన్ గారు చెప్పినట్లు 5 lakhs యావరేజ్ ఇన్కమ్ తీస్తున్నాం పర్ మంత్. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 1 year. నేను ఒక్కడు కాదు, లాస్ట్లో మీకు చూపెడతాను. నాతో కలిసి ఎంతమంది జర్నీ చేస్తున్నారు, ఎంతమంది సక్సెస్ఫుల్గా ఉన్నారు చూపిస్తాను. రైట్. ప్లాన్ గురించి క్లారిటీ వచ్చేసింది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలి. రైట్. నెక్స్ట్ ఏం మాట్లాడుకోవాలి, ఈ కంపెనీ 10 రకాల ఆదాయాలు ఇస్తుంది. 11 కరెక్ట్గా చెప్పాలంటే, రియల్గా అయితే 10 మనకి షేర్ రూపంలో వస్తాయి. ఈ ఒక్క పేజీ మీకు క్లారిటీ ఇస్తాను చూడండి, 81 ఇస్తున్నారా లేదో చూపించడానికి. వరల్డ్ బెస్ట్ మార్కెటింగ్ ప్లాన్ ఏ కంపెనీ ఇస్తుందో నేను సెర్చ్ చేసి పట్టుకున్నా. అందుకోసం ద వరల్డ్ బెస్ట్ ప్లాన్ మీ ముందు పెడుతున్నాను. వీళ్ళు రీటైల్ ప్రాఫిట్ అండ్ సిఎన్సి కిందనే దాదాపు 30+. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, రీటైల్ ప్రాఫిట్ 30 వరకు ఇస్తున్నారు. సిఎన్సి కింద కూడా మళ్ళీ, సిఎన్సి అంటే కన్సిస్టెన్సీ ఆఫర్లో 22% వరకు ఇస్తున్నారు. ఇది కాకుండా 10 ఇన్కమ్స్ ఇస్తున్నారు. 10 రకాల షేర్స్ వస్తాయి. అందులో డైరెక్ట్ సేల్స్ బోనస్ అని 2% ఇస్తున్నారు. పర్ఫార్మెన్స్ బోనస్ 12% వరకు ఇస్తున్నారు. రైట్. అలాగే సిల్వర్ డైరెక్టర్ బోనస్ అని 3%. ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ 10%. ఒక అద్భుతం ఇది. ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ అంటే చాలా అల్టిమేట్. నేను చూడలేదు ఇంతకుముందు ఎప్పుడు, 25 ఏళ్ళ అనుభవంలో చూడలేదు. మీ టీంలో ఒక్క లీడర్ వచ్చి ఆ లీడర్ మంచి ఇన్కమ్ తీసుకుంటూ ఉంటే మీకు 10% కంపెనీ ఇస్తుంది. బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఇంతకుముందు చెప్పాను కదా, అప్ టు 18th డెప్త్ వరకు ఇస్తారు. లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ ఇక్కడ 21 ఉంది బై మిస్టేక్, యాక్చువల్లీ 23 ఇది. నేను రీసెంట్లీ అప్డేట్ మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నా. ఇక్కడ కూడా 14 కాదు 12 అనమాట. రైట్, కరెక్షన్ అయిపోయింది, అప్డేటెడ్ మీకు ఇస్తున్నా. ఇక్కడ చూడండి ఒకసారి. నెక్స్ట్ ట్రావెల్ బోనస్ 4%. ఎస్, ఇప్పుడు లేటెస్ట్ ఇది కూడా 3 అనమాట. రైట్, మీ ముందే కరెక్షన్ చేస్తున్నా, నేను ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తీసుకున్నా.
అందుకోసం. రైట్, ఓకే ఫ్రెండ్స్. సిల్వర్ డైరెక్టర్ బోనస్ మేబీ ఇది కూడా 2%. ఎస్, రైట్ సైడ్ క్లియరే ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి. కార్ బోనస్ 4%, హౌస్ బోనస్ 4%, రాయల్టీ బోనస్ 4%. ఇవి ఎవరైనా మన స్టేట్లో మన వాళ్ళు 1 ఇయర్లో ఎంతమంది తీసుకుంటున్నారో చూపిస్తాను మీకు. రైట్ సైడ్ వచ్చేయండి ఒకసారి. 30%, 22% వదిలేయండి. అది కన్జ్యూమర్కి వస్తుంది, కస్టమర్గా ఉండే వాళ్ళకి వస్తుంది, డిస్ట్రిబ్యూటర్గా ఉండే వాళ్ళకి వస్తుంది, లీడర్స్కి వస్తుంది. బట్ మిగతా ఇన్కమ్స్ అన్నీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి వస్తాయి. ఎవరైతే ఎఫర్ట్ పెట్టి బిజినెస్ చేస్తారో వాళ్ళకి వస్తాయి. అందులో డైరెక్ట్ సేల్స్ బోనస్ 2%, గ్రూప్ పర్ఫార్మెన్స్ బోనస్ 12%, సిల్వర్ డైరెక్టర్ బోనస్ 2%, ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ 10%, బిజినెస్ బిల్డింగ్ బోనస్ 19%, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 23%. ఇవి 6 కలిపితే 67% వచ్చేసింది. 67% ఇవి 6 కలిపితే. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇక్కడ మనం చూసాం కదా, ఇక్కడ ఈ చార్ట్లో మనం చూసాము ఇండియాలో హైయెస్ట్ ఎంత 65. హైయెస్ట్ ఎంత 65. నేను మీకు చూపించింది ఎంత 67. అందులో 6 ఆదాయాలే 67. ఇంకా 7ది, 8ది, 9ది, 10ది ఇవి ఎక్స్ట్రా. ఇందుకు కదా నేను వరల్డ్ బెస్ట్ ప్లాన్ అంటున్నాను. మీరు కూడా చెక్ చేయండి. రెవెన్యూ షేరింగ్ అంటారు పదాన్ని. ఈ పదం చెప్పడానికే భయపడతారు లీడర్స్. వాళ్ళకే తెలియదు చాలా మందికి. అందుకోసం సో మొత్తం కలుపుకుంటే 67 + 4 + 4 + 4 + 2 మొత్తం కలిపితే 81% రెవెన్యూ షేర్ చేస్తున్నటువంటి కంపెనీ. రిమైనింగ్ 19 కంపెనీ తీసుకుంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ అమౌంట్ వెళ్ళిపోయింది, అది కాదు. కాకుండా 19 తీసుకుంటుంది. ఆ 19లో మనకు మళ్ళీ సిఎన్సి అని చెప్పి రీటైల్ ప్రాఫిట్ అని ఇవి ఇస్తున్నారు. రీటైల్ ప్రాఫిట్ ఓకే, అది ఎందుకంటే మనం పే చేసేది ఆ డిస్కౌంట్ పోను మిగతా అమౌంటే కదా పే చేస్తాం. దాన్ని మనకు ప్రాఫిట్, కానీ దాంట్లో కంపెనీకి ఏమీ లాభం లేదు. అట్లని చెప్పి కంపెనీకి లాసు లేదు. సిఎన్సి ఒకటి కంపెనీ ఇస్తుంది మనకి. సిఎన్సి ఇస్తుంది. ఆ 19లో నుంచి కొంత మేనేజ్ చేసి సిఎన్సి కూడా కంపెనీ ఇస్తుంది అనమాట. కంపెనీకి మిగిలిన దాంట్లో మనకి 81, కంపెనీకి 19. చాలా మంది అడుగుతుంటారు 81 ఇచ్చేస్తే కంపెనీకి ఏం మిగులుతుంది సార్ అని. అందుకే మీకు చాలా క్లియర్గా నేను కొన్ని పిక్చర్స్ చూపించాను. ఇక్కడ చూడండి. ఇక్కడ మధ్యలో ఉన్నది 60 కదా, ఇది మిగిలిది. ఇందులో మనకి 81 పంచుతున్నారు. 19 కంపెనీ తీసుకుంటుంది. చాలా కంపెనీలు మోసం చేస్తున్నది ఎక్కడంటే ఇది 60 చూపిస్తాయి, లేదంటే ఇక్కడ 65 చూపిస్తాయి. 65లో నుంచి 65 ఇస్తున్నామనే మాట చెప్పరు, మొత్తం ఇచ్చేస్తున్నాం అంటారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో వెరీ క్లియర్గా నేను చెప్పాను. ఇక్కడ చూపిస్తున్నా చూడండి. 65లో 65 పంచుతారు అంటే ఎంత? ₹42.25 మాత్రమే పంచుతారు. ₹65 పంచట్లేదు. నాకు చాలా డెప్త్గా తెలుసు. నేను చాలా డెప్త్గా వెళ్ళి వచ్చాను ఇండియన్ కంపెనీస్లో కూడా. అందుకనే ఆ అనుభవంతో మేము ముందుకు చెప్తున్నా క్లారిటీగా. సో కాబట్టి ఫ్రెండ్స్ 81% రెవెన్యూ షేర్ చేస్తున్న ఏకైక కంపెనీ నేను చూశాను. మీకు కావాలంటే కూడా మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో, ఎవరి ద్వారా అయితే మీరు ఈ జూమ్ మీటింగ్ చూస్తున్నారో, ఎవరి ద్వారా అయితే యూట్యూబ్ చూస్తున్నారో వారి ద్వారా కన్సల్ట్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ మీకు దొరుకుతాయి. రైట్, నెక్స్ట్ ఫిలాసఫీ. ఫిలాసఫీ అంటే ప్రిన్సిపల్స్. కంపెనీకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అనే సిస్టమ్ నిలబడేదే ఫిలాసఫీ మీద. వాళ్ళు ఏ సిద్ధాంతాలు ఫాలో అవుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఎగ్జాంపుల్కి నేను ఒక పర్సన్ కలిశాను. ఆయన డాక్టరేట్ తీసుకున్నాడు. ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ హిస్టరీలో ఈ ఫిలాసఫీని ప్రజల్లోకి తీసుకెళ్ళి, పబ్లిక్లోకి తీసుకెళ్ళి డాక్టరేట్ తీసుకున్నటువంటి ఒక పర్సన్ ఉన్నాడు. ఇట్స్ నన్ అదర్ దాన్ మిస్టర్ అశోక్ తొడమాల్ గారు. ఆయన ఈఎస్ఐ అని చెప్పి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసి, ఈ సిస్టమ్ ద్వారా భారతదేశం మొత్తం మీద సర్వే చేస్తూ వేలాది మందికి, లక్షలాది మందికి ట్రైనింగ్స్ ఇస్తూ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, సిస్టమ్ అంటే ఏంటి, ఫిలాసఫీ అంటే ఏంటి, స్పిరిచువాలిటీ అంటే ఏంటి నేర్పించి డాక్టరేట్ తీసుకున్నాడు. సో ఆయన ఈఎస్ఐ అనే ఒక సిస్టమ్ని నడుపుతున్నాడు. ఈ సిస్టమ్ నేను చెప్పిన కంపెనీకి అడ్వైజర్గా ఉంది.
గురువులాగా ఉంది, కంపెనీకే గురువులాగా ఉంది ఈ సిస్టమ్. సో మీరు చూడండి, జనరల్గా కొన్ని కంపెనీలు నేను చూశాను, పెయిడ్ ఆర్టిస్టులు వచ్చేస్తారు. మీన్స్ శాలరీ తీసుకొని వాళ్ళు సబ్జెక్ట్ అయితే ఇస్తారు అల్టిమేట్, దాంట్లో డౌట్ లేదు. కానీ వాళ్ళు వెళ్ళిపోతే మధ్యలో వేరే కంపెనీ కొనేస్తే మనం వాళ్ళతో కూడా వేరే కంపెనీకి వెళ్ళాలా? లేదు కదా. అందుకని పర్మనెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కలిగినటువంటి కంపెనీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాన్నే మనం ఫిలాసఫీ అని పిలుస్తున్నాం. స్ట్రాంగ్ ఫిలాసఫీ ఉండాలి, స్ట్రాంగ్ ఎథిక్స్ ఉండాలి. అలాంటి వాళ్ళే సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు చూసారంటే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో జనరేషన్ ప్లాన్ తీసుకొచ్చినటువంటి కంపెనీస్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అల్టిమేట్గా ఉంటుంది, చాలా అల్టిమేట్గా ఉంటుంది. నేర్చుకోవడానికి కూడా సమయం ఇస్తారు, నేర్పించడానికి సమయం ఇస్తారు. తద్వారా నేర్చుకుంటూ నేర్పిస్తూ మనం సక్సెస్ కావచ్చు. సో ఫిలాసఫీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ఒక రైట్ గురువుని ఎంచుకున్నాను, రైట్ మెంటర్ని ఎంచుకున్నాను. ఇది మాత్రం మీకు రివీల్ చేస్తున్నాను. ఇదే సిలబస్ని నేను తెలుగులో బ్రేవ్కి అనే సబ్జెక్ట్ మీద మీకు ఇస్తున్నాను. బ్రేవ్కి అనే ఇన్స్టిట్యూషన్ తరపున మీకు ఇస్తున్నాను. ఈ రోజు నేను మాట్లాడుతున్నది కూడా ఇక్కడి నుంచి నేర్చుకొని మీకు ఇస్తున్నా. ఈ సబ్జెక్ట్ కూడా ఇందులో నుంచి నేర్చుకున్నదే. సో కాబట్టి మీరు కూడా రేపు ఎవరికైనా నేర్పించాలంటే ఏ ఇన్స్టిట్యూట్ సపోర్షన్ ఉంది, ఏ కోచింగ్ సెంటర్ సపోర్ట్ ఉంది. మీరు ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, ఎంటెక్ ఏం చదివినా ఫైనల్గా మీరు జాబ్ కొట్టాలంటే ఏదో కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోవాలి. లైక్ దట్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా మీకు కోచింగ్ ఇవ్వడానికి, ట్రైనింగ్ ఇవ్వడానికి, మెంటర్షిప్ చేయడానికి రైట్ లీడర్షిప్ సపోర్ట్ ఉండాలి, రైట్ మెంటర్షిప్ సపోర్ట్ ఉండాలి. ఆ సిద్ధాంతాలని, ఫిలాసఫీని ఫాలో అవుతున్నటువంటి వ్యక్తులు అయి ఉండాలి. మీరు కూడా అదే సిస్టంలోకి వస్తే 100% సక్సెస్ కావచ్చు. క్లియరా? సో అలాంటి సిస్టమ్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఈజ్ నన్ అదర్ దాన్ డాక్టర్ అశోక్ తడ్మల్ గారు. ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తుంటారు, లక్షలాది వేలాది మంది ట్రైనింగ్స్కి అటెండ్ అవుతూ ఉంటారు, వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు. అఫ్కోర్స్ రేపు మీరు పెద్ద టీం బిల్డ్ చేశారండి, ఒక 500 మంది, 1000 మంది, 2000 మంది, 3000 మంది వచ్చారండి. వాళ్ళందరినీ ఒక్కసారిగా అడ్రస్ చేసి ట్రైనింగ్ ఇవ్వగలిగే సపోర్ట్ కూడా ఉండాలి. మీకు అంత స్కిల్ లేకపోవచ్చు, మీరు ఒక చోట కూర్చోబెట్టే కెపాసిటీ ఉంటుంది, వాళ్ళని అడ్రస్ చేసే కెపాసిటీ ఆ లీడర్షిప్కి ఉందా, ఆ ఫిలాసఫీ వాళ్ళకు ఉందా, అలాంటి ఇన్స్టిట్యూషన్ ఏమైనా వాళ్ళ దగ్గర ఉందా, వాళ్ళు ఒక్కరే కాకుండా 100 మందిని తయారు చేసే కెపాసిటీ వాళ్ళకు ఉందా, ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ జరుగుతున్నాయా, మిమ్మల్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్లే కెపాసిటీ వాళ్ళకు ఉందా లేదా, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే కెపాసిటీ ఉందా లేదా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎంత అభిమన్యుడైనా, ఎందుకు ఆ మాట అంటున్నానంటే అర్జునుడి తెలివితేటలు, శ్రీకృష్ణుడి తెలివితేటలు రెండు వచ్చేసాయి కాబట్టి ఒంటరిగా వెళ్ళిపోయాడు, తిరిగి రాలేదు యుద్ధానికి. అంటే మీరు ఎంత తోపైనా వితౌట్ గురువు వెళ్ళారంటే తిరిగి వచ్చేది కష్టం, ఏదో ఒకటి లాస్ అవుతారు. టైం అన్నా పోతుంది, డబ్బు అన్నా పోతుంది, టీం అన్నా పోతుంది, బ్రాండ్ అన్నా పోతుంది. అందుకని రైట్ మెంటర్షిప్లో మీరు ఉండాలి, ఆ రైట్ ఫిలాసఫీలో ఫాలో అవుతున్నటువంటి వ్యక్తులు ఉండాలి. నేను ఈ వ్యక్తి హిందీలో ట్రైనింగ్స్ ఇస్తాడు, అశోక్ తడ్మల్ గారు. సో మరాఠీలో ట్రైనింగ్ ఇస్తాడు. నేను ఆయన దగ్గర నేర్చుకొని మీకు నేర్పించే ప్రయత్నం చేస్తున్నాను. తెలుగు వాళ్ళ కోసం నేను మీకున్న అందుబాటులో యాజ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా, సక్సెస్ఫుల్ నెట్వర్క్ లీడర్గా నాతో కలిసి జర్నీ చేసిన వాళ్ళు ఎలా ఉన్నారో కూడా మీరు చూడొచ్చు. రైట్, ఇదండి వారి యొక్క ఫౌండేషన్ గురించి రైట్ టైం మీతో ఇంకా డెప్త్గా డిస్కస్ చేద్దాం. ఈరోజు సబ్జెక్ట్ అది కాదు, మనము 10 పీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. 5 పీస్ కంప్లీట్ అయినాయి, నెక్స్ట్ 6 పీస్ మనం వితిన్ 10-15 మినిట్స్లో కంప్లీట్ చేద్దాం. పొజిషనింగ్ అంటే దట్ మీన్స్ ప్రోడక్ట్ ఏ పొజిషన్లో ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంది, ప్రోడక్ట్ తయారు చేసిన తర్వాత మీకు సర్వీస్ ఎట్లా ఉంది, సపోర్ట్ ఎలా ఉంది, డేట్ ఎక్స్పైర్డ్ అయిపోయినా వస్తున్నాయా, ఎట్లా ఉంది ప్రోడక్ట్ గురించి, ఆ ప్రోడక్ట్ సిస్టమ్, సర్వీస్ సిస్టమ్ ఎలా ఉంది, మీరు అడిగినప్పుడు స్టోర్ ఇస్తున్నారా, మీరు అడిగిన ఏరియాలో స్టోర్ దొరుకుతూ ఉందా, స్టోర్ ఇచ్చి ఇవ్వగలిగేంత స్టాక్ కంపెనీ దగ్గర ఉందా, ఇచ్చేసిన తర్వాత పర్ఫెక్ట్గా రన్ చేయడానికి కంపెనీ సపోర్ట్ చేస్తుందా. ఇలాంటి పొజిషన్లో కంపెనీ ఉంటే మీరు గ్రోత్ అవ్వచ్చు, మీ టీం గ్రోత్ అవ్వచ్చు. మీరు ఏదైనా స్టోర్ మీ ఏరియాలో ఇప్పించినప్పుడు మీకు న్యాయం జరుగుతుంది, రైట్, న్యాయం జరుగుతుంది. అదర్వైజ్ మీరు డబ్బు కట్టేసి 6 months 1 year వెయిట్ చేస్తున్నారా, అలాంటి కంపెనీల కోసం చూడకండి.
ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఏ పొజిషన్లో ఉంది, సర్వీస్ ఎలా ఉంది, సర్వీస్ ఫ్యాక్టరీ ఎలా ఉంది, ఇది కూడా చూసుకోండి. రైట్? ఆ ప్యాకింగ్ సిస్టమ్ ఎలా ఉంది, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అది పొజిషన్ పి మీన్స్ 6th P. 7th P వెరీ 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 ఇంపార్టెంట్. అందుకని మీకు చూస్తేనే అర్థమైపోతుంది. ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమ్స్. ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే కంపెనీ నిలబడుతుందా? ప్రకృతి ప్రాబ్లం రావచ్చు, లైక్ కరోనా లాంటిది రావచ్చు, లేపు ఇంకోటి రావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదైనా వార్స్ రావచ్చు, ఇండియాలో ఏదైనా ఛాలెంజ్ రావచ్చు, ఏదైనా స్టేట్లో ఛాలెంజెస్ రావచ్చు, ఏదైనా అనుకోని సమస్య, అవాంతరాలు, దీన్ని మనము ప్రాబ్లమ్స్ పి అని చెప్పాలని ప్రాబ్లమ్స్ అన్నాను, కానీ రియల్గా నేనైతే దీన్ని ఛాలెంజెస్ అంటాను. ఆ ఛాలెంజెస్ ఏమైనా వస్తే ఎదుర్కొనే కెపాసిటీ కంపెనీకి ఉందా లేదా? దట్ మీన్స్ ఒక ఫిలాసఫర్ ఏం చెప్తాడంటే, జిగ్లర్ అని, ఆయన చెప్పినటువంటి మాట మేము ముందు పెడుతున్నాం. ఏం చెప్పాడు అంటే, ఆయన ఇలా చెప్తాడు, వెన్ యువర్ మైండ్ ఈజ్ వీక్, ఇది కంపెనీకి వర్తిస్తుంది, వ్యక్తికి వర్తిస్తుంది, వ్యవస్థకి వర్తిస్తుంది. అందుకని చెప్తున్నా, వెన్ యువర్ మైండ్ ఈజ్ వీక్ ద సిచ్యువేషన్ ఈజ్ ప్రాబ్లం. కంపెనీ మేనేజ్మెంట్ మైండ్ గాన వీక్గా ఉంటే ఎవరీ సిచ్యువేషన్ ఈజ్ ప్రాబ్లం. వెన్ యువర్ మైండ్ ఈజ్ బ్యాలెన్స్డ్ ద సిచ్యువేషన్ ఈజ్ ఛాలెంజ్. మేనేజ్మెంట్ యొక్క మైండ్ ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా ఉంటుందో సిచ్యువేషన్ అనేది ఛాలెంజ్గా ఉంటుంది. బట్ వెన్ యువర్ మైండ్ ఈజ్ స్ట్రాంగ్ ద సిచ్యువేషన్ ఈజ్ బికమ్స్ అన్ ఆపర్చునిటీ. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, కాంపిటీషన్ వచ్చింది, ప్లాన్ అప్డేట్ చేయాలి, నిర్ణయం తీసుకోవడానికి దాన్ని ఆపర్చునిటీగా ఫీల్ అయ్యేటువంటి మేనేజ్మెంట్ కావాలి. ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలగాలి, సొల్యూషన్ చూపించగలగాలి. ప్రాబ్లంను సాల్వ్ చేసేదే సంస్థ అయినా లీడర్ అయినా, ప్రాబ్లం క్రియేట్ చేసేవాడు కాదు. అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎదుర్కొనే సత్తా ఆ మేనేజ్మెంట్కి ఉందా? క్రైసిస్ మేనేజ్మెంట్ చేయగలిగే కెపాసిటీ ఉందా? దీన్ని క్రైసిస్ మేనేజ్మెంట్ అంటారు. అలాంటి క్రైసిస్ ఇంతకుముందు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా నిలబడ్డారు? మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే, 5 years 6 years ఉన్న కంపెనీ కావాలి అనుకుంటున్నాం. ఇది మినిమం క్రైటీరియా అని చెప్పాను కదా. అలాంటి సిచ్యువేషన్ కోవిడ్ టైంలో వచ్చింది మనకి. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 3.5 4 years బ్యాక్. అప్పుడు ఉందా ఆ సంస్థ? అప్పుడు నిలబడిందా? అప్పుడు కూలిపోయిందా? పికప్ అయిందా? ఆ టైంలో. ఎందుకంటే హెల్త్ గురించి మనం మాట్లాడే టైం కాబట్టి, ఆ టైంలో ఏమన్నా సక్సెస్ రేషియో ఏమన్నా మారిందా? అప్డేట్ అయిందా? ఇవన్నీ కూడా గమనించుకోవాలి. గవర్నమెంట్ రూల్స్ రాకముందు ఎలా ఉండింది? రూల్స్ వచ్చిన తర్వాత రూల్స్ పాటిస్తున్నారా? రూల్స్కి అనుకూలంగా వీళ్ళు ఏమన్నా ప్లాన్ అప్డేట్ చేసుకున్నారా? ఇలాంటి హిస్టరీ కూడా మీరు గమనించండి. ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం కొంతమందికి. గవర్నమెంట్ ఏదైతే 2021లో రూల్స్ తెచ్చిందో ఆ ప్రాబ్లంలో కనపడకుండా వెళ్ళిపోయాయి కొన్ని కంపెనీలు. ఆ రూల్స్ మేము పాటించలేమని చెప్పి. ఎందుకంటే అప్పటికే వాళ్ళు స్కీముల్లో ఉన్నారు, లెఫ్ట్ రైట్ పిరమిడ్ స్కీముల్లో ఉన్నారు కొన్ని. ఇంకా వాళ్ళు కొత్తగా అప్డేట్ అవ్వడానికి వాళ్ళ దగ్గర నాలెడ్జ్ లేదు, వాళ్ళకి గైడెన్స్ లేదు, వాళ్ళకి మెంటర్షిప్ లేదు, వాళ్ళకి ఇన్స్టిట్యూషన్ లేదు సపోర్టివ్గా. అందుకనే ఇంతకుముందు ఫిలాసఫీ సిద్ధాంతాలు లేవు. అలా ఉంటేనే గ్రోత్ అవ్వచ్చు. దట్ మీన్స్ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ అయ్యే కెపాసిటీ మీ లీడర్కి ఉండాలి, మీ మేనేజ్మెంట్కి ఉండాలి. అప్పుడే మీరు ఏదైనా ప్రాబ్లంలో ఉంటే బయటపడవచ్చు. సో ఇది ఇంపార్టెంట్ పి అండి, 7th one. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం 8th one, ప్రమోషన్. ప్లాన్ పెట్టేసి దాన్ని జస్ట్ అట్లా వదిలేస్తే సరిపోదు. మీటింగ్స్, ట్రైనింగ్స్, ఆ ప్లాన్ ప్రమోషన్, ప్రోడక్ట్ ప్రమోషన్, ఆఫర్స్ ఉన్నాయా, స్కీములు ఉన్నాయా, టైమింగ్, సందర్భాన్ని బట్టి, మార్కెట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి, సీజనల్గా మంచి మంచి ఆఫర్స్ ఇస్తున్నారా, ఆఫర్స్ కోసం ప్రమోషన్ కోసం మీటింగ్స్, ట్రైనింగ్స్ దొరుకుతున్నాయా, ప్రోడక్ట్ ట్రైనింగ్ ఉందా, ప్లాన్ మీద ట్రైనింగ్ ఉందా, ఇవన్నీ వీళ్ళు సపోర్ట్ చేయగలుగుతారా లేదా? అంటే మీ బిజినెస్ ప్రమోషన్ అవ్వడానికి మీరు పెద్ద టీం బిల్డ్ చేసేస్తారు రేపు. ఆ టీంకి సపోర్ట్గా ట్రైనింగ్స్, మీటింగ్స్ ఇవ్వడానికి మీ లీడర్షిప్కి నాలెడ్జ్ ఉందా, మీ కంపెనీకి నాలెడ్జ్ ఉందా, ప్రమోషన్ చేయగలిగే కెపాసిటీ ఉందా అనేది ఇంపార్టెంట్. దట్ మీన్స్ 8th P. సో ఉదాహరణకి ఎగ్జాంపుల్కి
నేను మీకు రికమెండ్ చేసిన ఈ కంపెనీ ఎట్లా ప్రమోట్ చేస్తుందంటే చూడండి, నేను చరిత్రలో చూడలేదండి ఇంతవరకు. డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ హిస్టరీలో నా 25 ఏళ్ల అనుభవంలో చూడలేదు. వీళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈచ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్‌కి ఒక హాస్పిటల్ ఓపెన్ చేయాలి. ప్రస్తుతానికి వీఆర్ రెడీ, వాట్ అబౌట్ యూ అని అడుగుతున్నారు. అంటే జస్ట్ రూ. 250 తీసుకొని వాళ్ళ దగ్గర ఒక తులసి డ్రాప్స్ అని ఒక ప్రోడక్ట్ మనం కొంటే 20 రకాల టెస్ట్‌లు ఫ్రీగా చేస్తున్నారు. 20 రకాల టెస్ట్‌లు ఫ్రీగా చేస్తున్నారు. అలా ప్రతి ఏరియాలోన టెస్ట్ చేసి ప్రోడక్ట్ ఇచ్చి డిస్ట్రిబ్యూటర్‌కి సపోర్టివ్‌గా మీరు జాయిన్ అయిపోయారనుకోండి. ప్రమోషన్ ఎట్లా అంటే మీ ఏరియాలో మీరు కొంతమంది పేషెంట్లని, మీ కుటుంబ సభ్యుల్ని, మీ టీమ్‌లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క కుటుంబ సభ్యులకి అందరికీ హెల్త్ చెకప్ క్యాంప్ మీరు కండక్ట్ చేస్తే కంపెనీ నుంచి మేనేజ్మెంట్ నుంచి అక్కడికి డాక్టర్స్ వచ్చి సర్వీస్ చేస్తున్నారు. ఇలాంటి సర్వీస్ కదా కావాలి. ఇది కదా ప్రమోషన్ అంటే. సో, అలాంటి ప్రమోషన్ సపోర్ట్ ఏమైనా దొరుకుతూ ఉందా అనేది ఇంపార్టెంట్. ఇది కూడా చెక్ చేసుకోండి. సో, ఎగ్జాంపుల్‌కి అంత ఎథికల్‌గా వీళ్ళు ప్రమోషన్ ఇస్తున్నారు. అంటే డాక్టర్ రికమెండ్ చేసిన ప్రోడక్ట్ వాడుతున్నామా? ఏదో ఏమీ తెలియనటువంటి ఒక వ్యక్తి చెప్పేస్తే వాడుతున్నామా? అది కూడా ఇంపార్టెంట్. మీరేదన్నా మీ ఇంట్లో సీరియస్ ఉందండి. మీ ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్ ఉంది. అంటే హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. వారికేమి ఇస్తారు మీరు? ఎలా పడితే అలా ఇచ్చేయడం కన్నా ఒక డాక్టర్ రికమెండేషన్ ద్వారా ఇచ్చామంటే సేఫ్ కదా! అలాంటి సపోర్ట్, అలాంటి ప్రమోటింగ్ సిస్టమ్ ఉందా కంపెనీ దగ్గర అని చూసుకొని మనం ప్లాన్ చేసుకోవాలి. నైన్త్ పర్ఫార్మెన్స్. మేనేజ్మెంట్‌కి పర్ఫార్మెన్స్ కెపాసిటీ ఉందా? లీడర్‌కి పర్ఫార్మెన్స్ కెపాసిటీ ఉందా? ఈ 2 ముఖ్యం. మీకు మెంటర్‌షిప్ దొరుకుతుందా? లీడర్‌షిప్ దొరుకుతుందా? మీకు రైట్ గైడెన్స్ చూపించగలడా? అంటే జనరల్‌గా ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మహాభారతంని ఫాలో అవుతుంటాం చాలా వరకు. భగవద్గీతను ఫాలో అవుతూ ఉంటాం. శ్రీకృష్ణ భగవానుడు ఒక సందర్భంలో యుద్ధం అనేది కంపల్సరీ అని నిర్ణయం అయిపోయిన తర్వాత మీరు ఎవరి వైపు ఉంటారంటే, ఒక డేట్ చెప్పి ఆ రోజు ఎవరొచ్చి నన్ను కలుస్తారో ముందుగా వాళ్ళ వైపు ఉంటాను అంటాడు. సో, ఆయన నిద్రపోతూ ఉంటాడు. దుర్యోధనుడొస్తాడు. ఫస్టొస్తాడు. వచ్చిన తర్వాత ఆయన కాళ్ళ దగ్గర ఉండడానికి ఇష్టపడక ఆయన హెడ్ వైపెళ్లి కూర్చుంటాడు. నేను నిద్రపోతున్నాడు కాబట్టి నిద్ర లేపకుండా హెడ్ వైపెళ్లి కూర్చుంటాడు. కాళ్ళ వైపు ఖాళీ ఉంటది కానీ కూర్చోడు. ఎందుకంటే ఇగో అడ్డమొస్తది. ఫైనల్‌గా అర్జునుడొస్తాడు. ఆయన అక్కడ ప్లేస్ ఉంది. ఇక్కడ కూర్చుంటాడు. శ్రీకృష్ణుడు నిద్ర లేసిన తర్వాత అర్జునుడిని చూసి, "ఏం బావ ఎట్లా ఏంటి?" అని పలకరించుకుంటే అప్పుడు దుర్యోధనుడు ఫీల్ అవుతాడు. "అరె! నేను ముందొచ్చాను. నన్ను మాట్లాడకుండా అర్జునుడిని మాట్లాడుతున్నావని." సో, ఆ గొడవ జరుగుతది కొంతసేపు. ఆ తర్వాత ఫైనల్‌గా మరి ఇంక టాస్క్ ముందొచ్చిన వాళ్ళెవరు అంటే, వచ్చిందేమో దుర్యోధనుడు. బట్ చూసిందేమో అర్జునుడిని. డైలమా అయిపోతది కాబట్టి అప్పుడు ఆయన భాగం పెడతాడు. మీరు కొంత, మీరు కొంత. నేను ఒక సైడ్ ఉంటాను. మొత్తం సైన్యం అంతా ఒక సైడ్ ఉంటారు. ఎవరు కావాలంటే దుర్యోధనుడు కోరుకోమని చెప్తే ఆయన కోరుకుంటాడు. సైన్యాన్ని, బలరాముడిని కోరుకుంటాడు. అర్జునుడు నువ్వు మాత్రమే నాకు చాలు అంటాడు. యాక్చువల్‌గా అర్జునుడికే ఛాన్స్ వస్తది చిన్నవాడని. అందుకే అర్జునుడు ఫస్ట్ కోరుకునేది నువ్వు నాకుంటే చాలు. శ్రీకృష్ణుడు ఉంటే చాలు అంటాడు. అంటే ఒక మెంటర్ ఉంటే చాలు అంటాడు. లైక్ థాట్ మీకు రైట్ మెంటర్‌షిప్ ఇచ్చి, రైట్ గైడెన్స్ ఇచ్చి నడిపించేటువంటి స్పాన్సర్ కానీ, అప్‌లైన్ కానీ, గైడ్ గానీ, మెంటర్ గానీ, కోచ్ కానీ ఉంటే సేఫ్. అలా కాకుండా మీకు ఒక లైన్ ఇచ్చి మిమ్మల్ని లేజీ చేసేసి, ఒక లైన్ ఇస్తాను, 2 లైన్‌లు ఇస్తాను, 3 లైన్‌లు ఇస్తాను అని చెప్పి మిమ్మల్ని అక్కడ పెట్టేసి, ఇది కాదు రియల్‌గా. ఆ లైన్‌లో మీరు నిలబెట్టుకోవాలి కదా! ఎవరో ఇచ్చినవి నిలబడాలి కదా! అక్కడ మళ్ళీ మెంటర్‌షిప్ లేకపోయినా, గైడెన్స్ లేకపోయినా, లీడర్‌షిప్ లేకపోయినా లైన్‌లో నిలబడవు. అందుకని మీ లీడరొచ్చి పెర్ఫార్మ్ చేయగలగాలి. ఆయన పాటిస్తూ మీ ముందు చెప్పగలగాలి. మీ టీమ్‌కి చెప్పగలగాలి. రోల్ మోడల్‌గా ఉండాలి. ఇన్‌స్పిరేషనల్‌గా ఉండాలి. అలాంటి వ్యక్తిని మీరు ఫాలో అవ్వాలి. అలాంటి పెర్ఫార్మన్స్ ఉన్న లీడర్‌షిప్ మీకు దొరుకుతుందా? అలాంటి లీడర్‌షిప్ ఉన్న చోట మాత్రమే మీరు బిజినెస్‌లో సక్సెస్ కాగలరు. అలాంటి లీడర్స్‌ని కంపెనీ సపోర్ట్ చేసి వాళ్ళకి సర్విస్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుందా? అంటే నేను చూసాను. ఇక్కడ ఎలా ఉందంటే ప్లాన్ తయారు చేయడంలో కూడా మెయిన్ కీ రోల్. 99% లీడర్స్‌దే. కంపెనీ ఏం చెప్తుంది, మీ వాటా మీకిస్తాం. మీరు ఎలా అయినా డిజైన్ చేసుకోండి అని చెప్తుంది. నేను ఫస్ట్ టైమ్ అండి నా ఎక్స్‌పీరియన్స్‌లో ఇట్లాంటి కంపెనీని నేను చూడలేదు.
ఎందుకంటే కంపెనీ ప్రాఫిట్ చూసుకుంటుంది. లీడర్స్కి అసలు ప్లాన్ ఎట్లా తయారు చేశారో వాళ్ళకి చెప్పరు. ఇక్కడ ఏంటంటే ఆశ్చర్యకరంగా మన ముందే ప్లాన్ తయారవుతుంది. అందులో మన వార్త కూడా ఉంటుంది. మనం కూడా అడ్వైజ్ చేయొచ్చు. మన సలహా కూడా తీసుకుంటారు. రీసెంట్లీ కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. డిస్ట్రిబ్యూటర్ బాటమ్ లెవెల్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ చెప్పిన మాట కూడా యాక్సెప్ట్ చేస్తోంది సంస్థ లీడర్షిప్. అలాంటి పర్ఫార్మర్ మీకు కావాలి. ఇది కదా రైస్. చూడండి, అంటే మెజారిటీ పీపుల్ ఎల్లరి వైపు ఉన్నారు. వాళ్ళ నీడ్స్ ఏంటి, వాళ్ళు అడిగిందంతా ఇచ్చేస్తారని నేను చెప్పట్లేదు. వాళ్ళకి ఏం అవసరమో అని గమనించేటువంటి కంపెనీ కావాలి. ఎస్, అలాంటి లీడర్షిప్ కావాలి. లాస్ట్ అండ్ ఫైనల్ 10th పర్సిస్టెన్సీ, పట్టుదల. ఎంతవరకు నిలబడి ఉంటారో ఆ మాట మీద ఎంతవరకు డిటర్మినేషన్ ఉంటుంది వాళ్ళకి. మేనేజ్మెంట్కి కానీ లీడర్షిప్కి కానీ ఎన్ని రోజులు ఉంటారు, అంటే కంపెనీని వాళ్ళ గోల్ రీచ్ అయ్యేంత వరకు ఉంటారా, ఉండరా? వేరే ఇండస్ట్రీకి జంప్ అయిపోతారా? ఇక్కడ డబ్బు సంపాదించుకొని ఇంకో ఇండస్ట్రీ, అక్కడ డబ్బు సంపాదించుకొని ఇంకో ఇండస్ట్రీ, ఇట్లా జంప్ అయిపోయేటువంటి కంపెనీలను కూడా చూస్తున్నాం. మేనేజ్మెంట్కి పర్సిస్టెన్సీ ఉందా? మీకు ప్లాన్ చెప్పినటువంటి లీడర్ కానీ, ఆ పైన లీడర్ కానీ, మీకు సపోర్ట్ చేసేటువంటి మెంటర్ కానీ అతను ఉన్నాడా? ఒక కంపెనీలో అయినా గతంలో ఆయనకు అనుభవం ఉంది, 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఒక కంపెనీలో అయినా నిలబడ్డాడా, లేదా ఈ సంవత్సరంలో 5-6 కంపెనీలు మార్చాడా? లాస్ట్ 6 మంత్స్లో ఎన్ని కంపెనీలు మార్చాడు? అన్నిటికన్నా మించి మీకు ఒకే క్లో ఇస్తున్నా, ధైర్యంగా చెప్తున్నా ఈ మాట. మీ దగ్గరకు వచ్చి ప్లాన్ చెప్పేటువంటి లీడర్ ఎవరైతే ఉన్నాడో ఆయన బ్యాగ్లో ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోండి. 5 కంపెనీలు ఉన్నాయా, 6 ఉన్నాయా, స్కీమ్ ఒకటి, రియల్ ఎస్టేట్ ఒకటి, ఇంకోటి ఒకటి, అంటే దేన్ని పట్టుకొని ఉన్నాడు ఆయన? దేని మీద ఆయన పట్టుదల ఉంది? ఇది కూడా గమనించండి. ఇక్కడ చాలా సింపుల్ అండి, మీకు ఆన్సర్ దొరికిపోతుంది. నా దగ్గరికి ఎవరైనా వస్తే నేను ఇదే చెక్ చేస్తా. సార్ ఫ్రెండ్లీగా అడుగుతా, మీరు ఇదేనా ఇంకేమైనా చేస్తారా అని అడుగుతా. అప్పుడు చెప్తాడు ఆయన. ఫ్రెండ్లీగా అడిగినప్పుడు ఆయన కూడా ఫ్రెండ్లీగా ఓపెన్ అయిపోయి, ఇది ఒక్కటే సార్, ఇంకోటి ఉంది. మీకే 4 కంపెనీలు 5 కంపెనీలు చెప్పేస్తాడు. సో అలాంటప్పుడు అలాంటి వ్యక్తిని మీరు పట్టుకొని ఉంటే లాభం లేదు. ఓకేనా? పట్టుకోవడం అంటే గుర్తొచ్చింది. సో ఇక్కడ ఏంటంటే మీకు మర్కట మార్జాలం అని ఒక సూత్రం చెప్పాలి. కోతి పిల్లి అంటారు. మర్కటము మార్జాలం. మార్జాలం అంటే కోతి, పిల్లి. మర్కటం అంటే కోతి. అంటే మీ యొక్క స్పాన్సర్ కానీ, అప్లైన్ కానీ, గైడ్ కానీ, మెంటర్ కానీ, కోచ్ కానీ మిమ్మల్ని కోతిలాగా ట్రైనింగ్ ఇస్తున్నాడా, పిల్లిలాగా ట్రైనింగ్ ఇస్తున్నాడా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. పర్సిస్టెన్సీ అంటే పట్టుకోవడం, పట్టుదలగా ఉండడం. దాంట్లో ఇక్కడ మీరు లాస్ట్ పాయింట్ ఎందుకు గుర్తు చేసి చెప్తున్నానంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మీరు గమనించండి, తెలియకపోతే ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేయండి. లేదంటే ఏదన్నా ఇవి ఉంటాయి కదా ఛానల్స్, ఆ ఛానల్స్‌లో చూడండి. ఈ పక్షులు, జంతువులు ఎలా బతుకుతున్నాయనేది. వాటి నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. ఈ పిల్లి ఏం చేస్తదంటే తన పిల్లల్ని చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒక చోటు నుంచి ఒక ప్లేస్‌కి క్యారీ చేస్తది మెడ పట్టుకొని. మెడ పట్టుకొని పిల్లి తన పిల్లల్ని క్యారీ చేస్తూ ఉంటది. ఒక్కో దాన్ని షిఫ్ట్ చేస్తదనమాట. అవి నడవలేవు కదా అందుకని. అనే దాని ఉద్దేశ్యం అది. అలా చాలా రోజులు షిఫ్ట్ చేస్తదా? పొరపాటు ఏదైనా జరిగిందనుకోండి ఆ మెడ పట్టుకున్నప్పుడు, బై మిస్టేక్, ఎవరిది బాధ్యత? తల్లిదే బాధ్యత. కరెక్టే కాదా? రైట్. అందుకని ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంటదంటే మదర్‌కే ఎక్కువ ఉంటది. అదే కోతి విషయంలో మీరు గమనించారంటే, అది ఏం చేస్తదంటే తన పిల్లలకి అవకాశం ఇస్తది. అవి పట్టుకుంటాయి మదర్‌ని ఇలా. హగ్ చేసుకుంటాయి గట్టిగా పొట్టని. గట్టిగా పట్టుకుంటాయి. ఇది జంప్ అవుతూ వెళ్తూ ఉంటది. బై మిస్టేక్ ఏదైనా జరిగిందనుకోండి, ఎవరు రెస్పాన్సిబుల్? ఆ చైల్డే రెస్పాన్సిబుల్. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీ అప్లైన్, మీ స్పాన్సర్ మిమ్మల్ని వదిలిపెడుతున్నాడా? మీరు ఆయన పట్టుకోవాలి కానీ ఆయన మిమ్మల్నే పట్టుకుంటున్నాడంటే డేంజరే. ఇది కూడా గమనించండి. అలాంటి పట్టుదల కలిగిన వ్యక్తులు మీరై ఉండాలి. మీ అప్లైన్ వాళ్ళ అప్లైన్ పట్టుకునే కెపాసిటీ ఉండాలి. ఆ అప్లైన్ కంపెనీని పట్టుకునే కెపాసిటీ ఉండాలి. అట్లాగే కంపెనీకి ఎంత దగ్గరగా ఉన్నారనేది కూడా ఇంపార్టెంట్. యెస్, రైట్ సిస్టమ్‌కి మీరు ఎంత దగ్గరగా ఉన్నారనేది కూడా ఇంపార్టెంట్. ఇలా చూసుకోండి. డెఫినిట్‌గా 10 పీస్ ఫాలో అవుతారని ఆశిస్తున్నా. 10 పీస్ ఫాలో అవ్వడం వల్ల మీ లైఫ్ కూడా మరో లెవెల్‌కెళ్తుంది. మళ్ళీ ఒకసారి రివీల్ చేస్తున్నా. మెయిన్ వచ్చి ప్రొడక్ట్స్. రెండోది మేనేజ్మెంట్ కంపెనీ పెట్టిన పర్పస్. థర్డ్ వన్ పీపుల్. సోర్స్ ఉందా? మార్కెట్‌లో చేయడానికి అవకాశం ఉందా? నేను కూడా గతంలో ఒక కంపెనీ చేశా. 10 ఏళ్ళు చేశా. గ్రోత్ ఉంది. ఎవ్రీథింగ్ ఫైన్ నా వరకు.
ఫైనల్గా వచ్చి కొత్తగా చూస్తే 10 ఏళ్ళ తర్వాత గమనిస్తే బిగినింగ్లో నేను 100 మందికి చెప్తే 20 మంది కమిట్ అయ్యేవాళ్ళు. 10 ఏళ్ల తర్వాత చెప్తే 100 మందికి చెప్తే ఇద్దరు కమిట్ అవుతున్నారు. అందులో డ్రాపర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీలో డ్రాప్ అయిపోయిన పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు. సక్సెస్ అయిన వాళ్ళకన్నా మిడిల్ డ్రాప్ అయిపోయి మధ్యలో ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో ఈ సక్సెస్ అవ్వాలనే ఆలోచనతో కొత్తగా స్టార్ట్ అయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు వచ్చి వాళ్ళని డామినేట్ చేయడం వల్ల కొత్తగా సక్సెస్ అనేది రావట్లేదు. వెరీ బిగ్ ఛాలెంజ్ అయిపోయింది. అందుకని పీపుల్ అనేది మీరు గమనించండి. నెగెటివ్ పీపుల్ ఉన్నారా? పాజిటివ్ పీపుల్ ఉన్నారా మార్కెట్‌లో అనేది గమనించాలి. ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? సక్సెస్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? ఒకవేళ సక్సెస్ అయిన వాళ్ళు లేకపోతే మీరు సక్సెస్ చేయొచ్చు. ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటే మీరేం చేయడానికి అవకాశం లేదక్కడ. అందుకని పీపుల్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్లాన్, అల్టిమేట్ ప్లాన్ సక్సెస్ వెతకండి. రైట్ ప్లాన్ వెతకండి. ఫిలాసఫీ చెప్పాను. ఎడ్యుకేషన్ సిస్టమ్, సపోర్టింగ్ సిస్టమ్. యెస్, అప్లైన్, స్పాన్సర్, మెంటర్, రైట్? నెక్స్ట్ పొజిషన్. ప్రోడక్ట్ పొజిషన్ ఎలా ఉంది? ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేయగలుగుతారా లేదా? ప్రమోషన్ ఎలా చేయగలుగుతున్నారు? ప్రోడక్ట్‌ని, బిజినెస్‌ని ఎలా ప్రమోట్ చేస్తున్నారు? పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? గ్రోత్ చూడండి. లీడర్ చెక్ పెరుగుతుందా లేదా? టాప్ లీడర్ చెక్ పెరుగుతుందా లేదా? సిస్టమ్‌లో ఉన్న వాళ్ళ చెక్కులు పెరుగుతున్నాయా? గ్రోత్ ఉందా లేదా? ఇది కూడా గమనించండి. ఆయనకి గ్రోతే లేనప్పుడు మనకేం గ్రోత్ ఇస్తాడు? కాబట్టి ఇది కూడా గమనించండి. పర్సిస్టెన్సీ ఫైనల్‌గా. ఈ 10 పాయింట్స్ కన్నా మీరు గమనించుకొని బిజినెస్ స్టార్ట్ చేశారంటే డెఫినిట్‌గా మీ భవిష్యత్తు 10 డిజిట్‌కి చేరుకుంటది. 10 డిజిట్ ఇన్‌కమ్‌కి చేరుకుంటది రైట్ టైం. ఇది ఫ్రెండ్స్ 10 పీస్‌ని పాటిస్తారని చెప్పి, 10 పీస్‌ని ఫాలో అవుతున్నటువంటి కంపెనీలో మీరుంటారని చెప్పి ఆశిస్తూ, ఫైనల్‌గా మేము మీకు సర్వీస్ ఇవ్వగలిగేది బ్రేవ్, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. ధైర్యం ఇస్తాం మాతో మీరుంటే. హెల్త్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. వెల్త్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మీకు చెప్పింది అలాంటిదే ఇంచుమించు. హ్యాపీగా ఉండడానికి మాతో ఉంటే, మా అసోసియేషన్‌లో మీరుంటే మీకు ఎంత సంతోషం దొరుకుతదో ఉంటే తెలుస్తది మా జతలో. కాబట్టి ఈ 4గిట్లో ఏ ఒక్కటి మీకు కావాలన్నా మాతో కలిసి రండి. మా సర్వీస్ సపోర్ట్ మీకుంటది. రైట్? వి ఆల్వేస్ గివ్ ద బెస్ట్ ఫర్ యువర్ టీమ్. మీకు మీ టీమ్‌కి ద బెస్ట్ ఇవ్వగలుగుతాం. ఇప్పటి వరకు లాస్ట్ 1 ఇయర్‌లో మేము చేయగలిగింది ఏంటి? మేము ముందు పెడుతున్నాం. ధైర్యం ఎంతమందికి ఇచ్చామంటే 10,000 మందికి ఇచ్చాం. 10,000 మందికి ధైర్యం ఇచ్చాం. 10,000 మంది రైట్ డిస్ట్రిబ్యూటర్స్‌గా ఉన్నారు ఈరోజు. 2,000 మంది హెల్త్ బెనిఫిట్ పొందారు. 2000+ పీపుల్ హెల్త్ బెనిఫిట్ పొందారు. వెల్త్ బెనిఫిట్ ఎవ్రీ మంత్ చెక్ తీసుకుంటూ ఇన్‌కమ్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు 1000+ ఉన్నారు. 1000 మంది పైగా ఉన్నారు. అండ్ 200+ డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉన్నారు. సంతోషంగా ఉన్నారు. 200 మంది పైగా. ఆన్ ద వే మిగతాటివన్నీ క్యాచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక 100 మెంబర్స్ లాస్ట్ 1 ఇయర్‌లో 100 మెంబర్స్ వాళ్ళు ఏ గోల్ అయితే బిగినింగ్‌లో పెట్టుకొనొచ్చారో ఆ గోల్ ఆల్రెడీ రీచ్ అయిపోయారు. కొంతమంది 1,00,000 అనుకున్నారు. 1,00,000 రీచ్ అయిపోయారు. కొంతమంది 2,00,000 అనుకున్నారు. 2,00,000 రీచ్ అయిపోయారు. కొంతమంది అన్‌బిలీవబుల్ వాళ్ళు ఊహించని దానికన్నా డబుల్ అచీవ్ చేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. సో, ఇది మా రిజల్ట్ లాస్ట్ 1 ఇయర్‌లో మేమిచ్చిన సర్వీస్ సపోర్ట్ ఆ రిజల్ట్ కూడా మీకు చూపెడుతున్నాం. ఫ్రెండ్స్, మా స్ట్రాటజీ మీకు అర్థమయ్యింది. దీన్ని బేస్ చేసుకొని మాతో కలిసి రండి. సో, అవర్ కోర్ టీమ్ మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో నాతో కలిసి జర్నీ చేస్తున్నటువంటి వ్యక్తులు మిస్టర్ అమర్ రెడ్డి, లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనర్, మైసెల్ఫ్ యాజ్ ఎ వీరానాయుడు గొల్ల వెల్‌బీయింగ్ కోచ్, మిస్టర్ జిఆర్ఎల్ నరసింహారావు గారు హెల్త్ ఎక్స్పర్ట్. వీళ్ళిద్దరితో తెలంగాణ, ఎంటైర్ తెలంగాణలో అండ్ ఆంధ్రప్రదేశ్‌లో మంచి బిజినెస్ చేస్తున్నాం. వీరిద్దరే కాకుండా ఇంకా సమ్ మోర్ లీడర్స్ చాలామంది ఉన్నారు. బట్ నేను అందరినీ ఈరోజు చూపించలేను కాబట్టి ఒక టాప్ 6 లీడర్స్‌ని మీకు చూపిస్తున్నాను. ఇంకా మిస్టర్ కరుణాకర్ గారు బ్రేవ్ టీమ్స్ లీడర్. ఇతను కూడా మంచి 2,00,000+ ఇన్‌కమ్ రీచ్ అయిన వాళ్ళ గురించి మీతో మాట్లాడుతున్నాను. వెరీ నియర్ టు 2,00,000 ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. 1,00,000+ ఇన్‌కమ్ తీసుకుంటున్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. బట్ నెక్స్ట్ టైమ్ నేను మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి టాప్ లీడర్‌షిప్‌ని కూడా మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. ఈరోజు సమయాభావం వల్ల అందరి ఫోటోలు నాకు అవైలబుల్ లేకపోవడం వల్ల మీకు కొంతమందిని మాత్రమే పరిచయం చేయగలుగుతున్నాను. మిస్టర్ విఘ్నేశ్వర్ మీకు బిగినింగ్‌లో ఇంట్రొడ్యూస్ చేశారు నన్ను. యూట్యూబ్ ఛానల్ ఉంది. తన ఛానల్ ద్వారా చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతున్నాడు. తను కూడా మంచి ఇన్‌కమ్ తీసుకుంటున్నాడు. అలాగే మిస్టర్ భైరవ కృష్ణ గారు
ఏబి కృష్ణతేజ్ గారు, బ్రేవ్ టీమ్స్ లీడర్, బిజినెస్ లీడర్గా తనకు కూడా మంచి సర్వీస్ ఇస్తూ సపోర్ట్ చేస్తూ తన టీం తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్ ఏరియాల్లో విస్తరించడానికి సర్వీస్ సపోర్ట్ గైడెన్స్ ఇస్తున్నాడు. ఇలాంటి లీడర్షిప్ మన దగ్గర ఉంది. మీరు ఇలాంటి లీడర్స్ కోసం వెతుకుతూ ఉంటారు. అలాంటి లీడర్షిప్ సపోర్ట్ ఎక్కడ వెళ్ళినా ఎవరినైనా ప్లాను కానీ ప్రోడక్ట్ కానీ సర్వీస్ చేసి సపోర్ట్ చేసి కన్విన్స్ చేయగలిగే కెపాసిటీ ఉన్నటువంటి లీడర్స్ మనతో ఉన్నారు. అలాంటి లీడర్షిప్ మీకు దొరికితే యు ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్ అని చెప్పాలి. సో కాబట్టి ఫ్రెండ్స్, ప్లాన్ చేయండి, మీట్ అవర్ టీమ్, అండ్ నెక్స్ట్ ఈ యొక్క రూట్లో రాబోతున్నటువంటి పేరు మీది రావాలి. నెక్స్ట్ లీడర్షిప్లో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో మీ పేరు వస్తే, మీ ఫోటో వస్తే బాగుంటుందని నేను ఆశిస్తూ, సీరియల్లో ఎవరున్నారో చెక్ చేసుకోండి. అలాంటి అవకాశం మీకు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. టాప్ లీడర్షిప్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు మాతో కలిసి జర్నీ చేస్తారని ఆశిస్తూ, వన్స్ అగైన్ బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్ అని చెప్పి తెలియజేసుకుంటూ, నేను మీ వీరనాయుడు గోళ్ళ మళ్ళీ ఒకసారి మీకు పరిచయం చేస్తున్నా. చివరిలో వచ్చినటువంటి వాళ్ళకి హెల్త్ మీద, వెల్త్ మీద, బ్రేవ్నెస్ మీద వర్క్ చేస్తూ ఉంటాం. లక్కీగా మీకు ఈరోజు ఒక అద్భుతమైన సబ్జెక్ట్, 10 పీస్ సబ్జెక్ట్, 10 రకాల పీలు ఎలా ఫాలో అయితే మీ భవిష్యత్తుని ఎలా మార్చుకోవచ్చు అని తెలియజేసే అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా థ్యాంక్స్ తెలియజేస్తూ, ఇక్కడితో ఈరోజు సబ్జెక్ట్ ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ సబ్జెక్ట్ చాలా హెల్ప్ అయి ఉంటుందని అనుకుంటున్నా. అలాగే మా యొక్క గ్రోత్ కూడా మీకు చూపించి, లాస్ట్ 1 year గ్రోత్ని కూడా చూపించి మీ ముందు సబ్జెక్ట్ ఇచ్చాను. ఫ్రెండ్స్, ఇక్కడితో ఈరోజు సబ్జెక్ట్ ఎండ్ చేద్దాం. రైట్, ఇంతవరకు విన్నారు కదా. సో దీనిపైన మీకు ఏమన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకున్నా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్కి షేర్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇంకా మీరు అంతకు మించి నేరుగా మాతో సంప్రదించాలనుకుంటే కూడా ఎవరైతే మీకు ఈ వీడియో షేర్ చేశారో వాళ్ళ ద్వారా సంప్రదిస్తారని ఆశిస్తున్నాం. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం.